Hello guys, welcome back. Let's continue our session. Thanks for joining. ఇప్పటి వరకు అయితే మనం ఒక 33 క్లాసెస్ అయితే కంప్లీట్ చేసాము. ఇప్పుడు 34th క్లాస్, మోస్ట్లీ నెక్స్ట్ క్లాస్తో మన సిలబస్ అయిపోతుంది. సో ఈరోజు నేను చాలా టాపిక్స్ కవర్ చేస్తాను, అన్ని చిన్న చిన్నవే. సో కొన్ని టిప్స్ ఉంటాయి, ట్రిక్స్ ఉంటాయి. సో డే 34 ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఓకే, ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే డే 34లో చిన్న చిన్న టాపిక్స్ చేస్తాను. మనకు ఆల్రెడీ స్టిచ్ ఎఫర్ట్స్లో 3D ఎఫెక్ట్ అనేది ఉంది, అది ఆల్రెడీ నేను కవర్ చేశాను. ఓకే, అంటే మనం 3D ఎఫెక్ట్ ఎలా అప్లై చేయాలనేది కూడా చూపెట్టాను మీకు. జస్ట్ మీరు ఏదన్నా ఒకటి డ్రా చేశారనుకోండి, దాన్ని డ్రా చేసి దానికి ఫిల్లింగ్ ఇచ్చేసి, ఓకే, దీన్నే డూప్లికేట్ చేస్తున్నాను. డూప్లికేట్ చేసి పై దానికి కలర్ మారుస్తున్నాను. మార్చి దానికి మోటివ్ ఫిల్లింగ్ ఇచ్చాను. ఇక్కడ 3D మనకి 3D ర్యాప్ ఉంది కదా, అది 3D స్టైల్లో ర్యాప్ అవుతుంది. దీనికి నేను నార్మల్ ఫిల్లింగ్ ఇస్తున్నాను. ఓకే, నార్మల్ ఫిల్లింగ్ ఇచ్చి ఇక్కడ 3D ఎఫెక్ట్ తీసుకొస్తున్నాము. ఇంకా రీషేప్లో మీరు కొంచెం దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళొచ్చు, ఎలా కావాలో అలా. ఓకే, మీకు ఏ ఏరియా వరకు కావాలో ఆ ఏరియా వరకు మీరు హైలైట్ చేసుకొని అదొక 3D ఎఫెక్ట్ లాగా తీసుకురావచ్చు. ఓకేనా, ఇది అయిపోయింది. జస్ట్ ఇది ఎఫెక్ట్ వస్తుంది. అలా కాకుండా మనం ఏంటంటే కొన్ని 3D వర్క్స్ కూడా చేయొచ్చు. 3D వర్క్స్ అంటే ఎంబ్రాయిడరీ మిషన్లో మనకి డైరెక్ట్గా 3D లుక్ రాదు. ఓకే, మనకి ఎంబ్రాయిడరీ మిషన్ మీద మ్యాక్సిమం ఫ్లాట్గానే వస్తుంది వర్క్. కొంచెం మనం స్టిచ్ కౌంట్ అది పెంచుకొని కొంచెం అండర్లే స్టిచ్చెస్ బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ పెట్టేసి కొన్ని ట్రిక్స్ ఫాలో అయితే ఏమవుతుందంటే మనకి కొంచెం ఎంబోజింగ్ అనిపిస్తుంది, కానీ ఎగ్జాక్ట్గా మనకి ఎంబోజింగ్ అనేది రాదు. అంటే ఇంకా 3D ఎఫెక్ట్ 3D వర్క్ చేశాక 3D లాగా కనిపించాలంటే కనిపించకపోవచ్చు. దానికి కొన్ని టిప్స్ ట్రిక్స్ ఉంటే ఫాలో అవ్వాలి. అంటే ఎంబ్రాయిడరీ మిషన్ తర్వాత వర్క్ చేశాక తర్వాత మనం మాన్యువల్గా కొన్ని మేనేజ్ చేయాల్సి వస్తుంది. సో మనకి వెబ్సైట్లో కూడా కొన్ని వర్క్స్ ఉన్నాయి, మీరు చూసే ఉంటారు. మన వెబ్సైట్లో మీరు అబ్జర్వ్ చేస్తే డిజైన్స్లోకి వెళ్తే కేటగిరీస్లో మనకి 3D వర్క్స్ అని సెర్చ్ కొడితే ఇక్కడ మనకి చాలా 3D వర్క్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు ఇది చూసుకోండి, ఇది చూడండి. ఇది ఏంటంటే ఈ 3D ఫ్లవర్స్ అన్నమాట. ఈ 3D ఫ్లవర్స్ తీసుకొని మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ 3D వర్క్స్ చేయొచ్చు. సార్ మీరు 3D ఫ్లవర్స్ అంటున్నారు, ఇవి చూస్తానికి 1D లాగే ఉన్నాయి, 2D లాగా కూడా లేదంట అనుకోవచ్చు. ఓకే, 3D అంటే 3 డైమెన్షనల్ కదా, కొంచెం అది మనకి 3 డైమెన్షనల్ అంటే మనకు కొంచెం ఎంబోజింగ్గా కొంచెం డిఫరెంట్ స్టైల్లో కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఏం కనిపించట్లేదు, మరి 3D ఫ్లవర్ అని ఎలా అంటున్నారంటే ఇదేంటంటే మనం ఎంబ్రాయిడరీలో డిజైన్ ఇలా చేసుకొని తర్వాత ఎంబ్రాయిడరీ మిషన్ మీద వర్క్ చేసి తర్వాత ఫ్యాబ్రిక్ కట్ చేసుకొని, ఓకే, తర్వాత ఇలా ఫ్లవర్స్ మనం చేయాలి, హ్యాండ్తో చేస్తే అప్పుడు మనకి ఇది వస్తుంది అనమాట. మీకు సింపుల్గా ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను. ఓకే, ఇది డిజైన్ నెంబర్ ఎంత అండి, D128. సో మీరు ఈ D128 ఓపెన్ చేస్తే ఇవి కట్ వర్క్ ఫ్లవర్స్ అంటాము. అది 3D వర్క్ ఫ్లవర్స్. దీన్ని ఫస్ట్ వర్క్ చేసి తర్వాత కట్ చేసుకోవాలి. సపోజ్ ఇవి ఉన్నాయి డిజైన్స్. ఓకే, ఇది తీసుకుంటే మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇది నార్మల్. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొంచెం ఎంబోజింగ్ కనిపించడానికి మనం ఏం చేసామంటే ఇది ఆటో స్ప్లిట్ అనేది తీసేయచ్చు. ఆటో స్ప్లిట్ తీసేసి మీరు ఇది స్టిచ్ కౌంట్ ఎక్కువ యాడ్ చేస్తే ఇంకా ఎంబోజింగ్ కనిపిస్తుంది. అలా అని ఎగ్జాక్ట్గా 3D లాగా రాదు. మీరు ఏం చేయాలంటే దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ ఎంబ్రాయిడరీ మిషన్ మీద వర్క్ చేయాలి. సో మీకు ఒక వీడియో చూపిస్తాను. మన ఆరోహిలో హౌ టు క్రియేట్ వెల్వెట్ ఫ్లవర్స్. ఓకే, బై ఆరోహి సోయింగ్. నేను వీడియో మొత్తం మీకు ప్లే చేసి చూపించను, జస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటా చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఇది చూద్దాం ఫస్ట్, తర్వాత ఇది చూద్దాం. ఓకే, ఇప్పుడు ఈ ఫ్లవర్ ఏదైతే ఉంది ఇక్కడ మీరు ఏదైతే ఉందో అది ఫస్ట్ మనం రన్ చేస్తున్నాం అనమాట. మిషన్లో ప్లే చేస్తాం, మిషన్లో వర్క్ జరుగుతుంది.
ఓకే, ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఇది సాటిన్ రైజ్డ్. ఇది సాటిన్ రైజ్డ్ ఏంటంటే మనకి మీరు నార్మల్ రైజ్డ్కి ఇక్కడ మీకు ఒక డిఫరెన్స్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక లెటర్ తీసుకుంటున్నాను, టీ లెటర్ తీసుకున్నా ఇక్కడ సపోజ్, ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, ఇది మీరు రన్ చేసి చూస్తే దీనికి మనం ఇది కావాలంటే మనం ఇది తీసేయచ్చు, ఇది ఫిల్స్లోకి వెళ్ళి ఆటో స్ప్లిట్ తీసేయండి. ఓకే, ఇప్పుడు మీరు రన్ చేసి చూడండి ఇది. ఓకే, రన్ చేసి చూస్తే ఇది సింగిల్ గోలో వెళ్ళిపోద్ది, అంటే ఫస్ట్ అంట్లే తర్వాత అయిపోయింది. అలా కాకుండా దీన్ని మనం సాటిన్ రైజ్డ్లో సెలెక్ట్ చేయండి. సాటిన్ రైజ్డ్ ఏంటంటే మనకి ఎంబోజింగ్ వస్తుంది కొంచెం, ఎందుకంటే ఇది 4-5 టైమ్స్ స్టిచ్ వర్క్ జరుగుతుంది, స్టిచ్ కౌంట్ ఎక్కువ పెరుగుతుంది, స్టిచ్ కౌంట్ కూడా ఎక్కువ ఉంటుంది దీనికి. ఇప్పుడు నేను రన్ చేసి చూశాను అనుకోండి దీనికి, ఇది చూడండి ఫస్ట్ ఇది అండర్ స్టిచెస్ జరుగుతున్నాయి. ఓకే, తర్వాత కొంచెం స్పీడ్ ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి మిడిల్లో వర్క్ అవుతుంది, తర్వాత మళ్ళీ కొంచెం విత్ పెంచుకొని మళ్ళీ మిడిల్, మళ్ళీ విత్ పెంచుకొని మిడిల్ 3, మళ్ళీ ఇలా చూడండి. అంటే ఇది మనకి ఎన్నిసార్లు వర్క్ జరుగుతుంది? 3 టైమ్స్ జరుగుతుంది, మళ్ళీ 4th టైం ఓవరాల్గా మళ్ళీ జరిగింది ఇక్కడ 4th టైం. అంటే 4 టైమ్స్ వర్క్ మీద వర్క్ మీద వర్క్ అలా రావడం వల్ల మీకు ఎంబోజింగ్ అనిపిస్తుంది కదా. అంటే మనం స్టిచ్ మీద స్టిచ్ అలా కొడితే కొంచెం క్లాత్ మీద ఎంబోజింగ్ వస్తుందా లేదా, అలా వస్తుంది అనమాట. అదే ప్యాటర్న్తో ఇది మనం క్రియేట్ చేసాం. మీరు ఇక్కడ రన్ చేసి చూస్తే ఇది కూడా అంతే అవుతుంది చూడండి, ఇది కూడా 4 టైమ్స్ జరుగుతుంది. ఇప్పుడు నేను రన్ చేసి చూస్తున్నాను, స్పీడ్ పెట్టేసాను కాబట్టి ఇలా క్రియేట్ చేసుకోవాలి ఫ్లవర్. అలా క్రియేట్ చేస్తే మనకు కొంచెం ఆ 3D అంటే కొంచెం ఎంపోజింగ్ అనిపిస్తుంది. తర్వాత మనం వెల్వెట్ ఫ్లవర్ ఎలా చేయాలో చెప్తాను. ఓకే, ఇది అయిపోయింది, 2 టైమ్స్ కుట్టింది. అంటే కొంతమంది ఏం చేస్తారు తెలుసా, దాన్ని రిపీట్ చేయొచ్చు, వర్క్ మీద వర్క్ కూడా వేయచ్చు. దాన్ని డూప్లికేట్ చేసేసి అలా వదిలేసాం అనుకోండి, వర్క్ మీద వర్క్ వస్తుంది, డూప్లికేట్. ఇవన్నీ చిన్న చిన్న టిప్స్. ఓకే, సో ఇప్పుడు మీరు ఇది ప్లే చేసి చూద్దాము. అంటే ఇప్పుడు మనకి ఆ వర్క్ మెషిన్ మీద ఎలా చేయాలి, దాన్ని హ్యాండ్తో మనం వెల్వెట్ ఫ్లవర్ ఎలా చేయాలో చూపిస్తున్నాము. ఇది లాంగ్ బ్యాక్ ఎప్పుడో చేసిన వీడియో, బాగా క్లిక్ అయింది ఇది. ఇలాంటి ఫ్లవర్స్ ఎలా చేయాలో చూడండి. ఇది అది ఒకటే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇదే ఫ్లవర్ అక్కడ జరుగుతుంది, వర్క్ జరుగుతుంది. ఓకే, సో ఇది ఎంబ్రాయిడరీ మిషన్ మీద వర్క్ జరుగుతుంది, అవుట్లైన్ కూడా కుట్టేసింది సేమ్. ఇప్పుడు నేను ఫార్వర్డ్ చేసుకుంటే మీకు చూపిస్తున్నా. మీకు అలా ఎన్ని ఫ్లవర్స్ కావాలో అలా వర్క్ జరిగాక ఇది మీరు క్లాత్ మీద వేసుకోవచ్చు. యాక్చువల్గా మీకు అదే కలర్ క్లాత్ మీద వేసారనుకోండి, సేమ్ కలర్ థ్రెడ్ సేమ్ కలర్ క్లాత్ అయితే మీకు కట్ చేసినప్పుడు ఏమైనా ఎడ్జెస్ కొంచెం ఎక్స్ట్రా ఉన్నా కానీ మీకు అంత గ్యాప్ అనేది కనిపించదు. ఓకే, మీరు కట్ చేసుకోవాలి. ఇది మీరు కావాలంటే పెల్ట్ పేపర్ మీద కూడా వర్క్ చేయొచ్చు. పెల్ట్ పేపర్ ఏంటంటే థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, నార్మల్ ఫోమ్ షీట్కి థిక్నెస్ తక్కువ ఉంటుంది. నార్మల్ ఫోమ్ షీట్ అంటే మనం మెషిన్కి వర్క్ చేసేటప్పుడు అదే ఫ్యాబ్రిక్కి బ్యాక్ స్టెబిలైజర్ లాగా పెడతాం, దాని స్టెబిలైజరు, బ్యాకింగ్ పేపర్, క్యాన్వాస్ పేపర్, అలా చాలా అంటారు. ఈ తర్వాత ఏంటంటే మనం మాన్యువల్గా సిజర్స్తో కట్ చేశాక షోల్డరింగ్ డివైస్ యూజ్ చేసి ఆ ఎడ్జెస్ మనం స్మూత్గా చేసుకోవచ్చు. ఓకే, ఇది మనం కేబుల్ పవర్ ఆన్ చేసుకొని, కేబుల్ పెట్టేసి పవర్ ఆన్ చేసుకొని ఇలా ఎడ్జెస్ స్మూత్ కట్ చేస్తే అది ఫినిషింగ్ బాగుంటుంది అనమాట. తర్వాత ఇలా హ్యాండ్తో మనం ఆ ఫ్లవర్ షేప్ని రెడీ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇలా అన్నీ అయిపోయాక హ్యాండ్తో మనం ఇలా రొటేట్ చేసుకుంటా ఆ 3D ఫ్లవర్ అంటే వెల్వెట్ ఫ్లవర్ ఏదైనా అలా రెడీ చేసుకొని, దానికి కావాలంటే మనం బీడ్స్ కానీ ఏదన్నా అటాచ్ చేసుకోవచ్చు, బీడ్స్ అది అటాచ్ చేసుకోవచ్చు. మాన్యువల్, ఇది మొత్తం మాన్యువల్ వర్క్. అంటే ఇప్పుడు దాన్ని మనం బ్లౌజ్ మీద ఎక్కడైనా ఏదైనా ఫ్యాబ్రిక్ మీద ఎక్కడైనా స్టిచ్ చేయొచ్చు. ఇప్పుడు అది 3D ఫ్లవర్ అవుతుంది. సో ఇది ఎంబ్రాయిడరీ 3D ఫ్లవర్. ఇది అంటే డైరెక్ట్గా ఇలా మిషన్ మీద రాదు. మనం ఏం చేసాము, ఒక డిజైన్ రెడీ చేసుకొని దాన్ని ఎంబ్రాయిడరీ మిషన్ మీద వర్క్ చేసి తర్వాత కట్ చేసుకొని షోల్డరింగ్ డివైస్ వాడవచ్చు, లేకపోతే అగరబత్తి వాడవచ్చు. ఆ ఎడ్జెస్ మొత్తం క్లీన్ చేసుకొని తర్వాత మాన్యువల్గా హ్యాండ్తో మనం ఆ 3D ఫ్లవర్ చుట్టి రెడీ చేసుకొని దాన్ని మల్టీపర్పస్ వాడుకోవచ్చు. ఇక్కడ చూస్తే మీకు ఇయర్ పిన్ ప్లస్ క్లిప్లకి ఇలా చాలా యూజ్. ఇంకా ఎంబ్రాయిడరీ మిషన్ అండ్ బ్లౌజ్ మీద కూడా ఈ ఫ్లవర్స్ అక్కడక్కడ మీరు మాన్యువల్ స్టిచ్ చేసి దాన్ని రెడీ చేయొచ్చు. ఓకేనా, ఇది ఒక ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ మీద వెల్వెట్ ఫ్లవర్ వర్క్ ఎలా వేయాలి.
ఈ డిజైన్ కూడా మన దగ్గర ఉంది, అది కూడా చూపిస్తాను. ఈ డిజైన్ కూడా మనం చేసిందే. ఇవన్నీ ఫస్ట్లో మనమే ఇంట్రడ్యూస్ చేసాం కస్టమర్లకు ఒక ఐడియా కోసం. ఓకే, ఇప్పుడు మనం వెబ్సైట్లోకి వెళ్తే వెబ్సైట్ 3D కదా, 3D వెబ్సైట్లోకి వెళ్తే ఇక్కడ లాస్ట్లో ఉంది. ఇలా చాలా వర్క్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇది చూస్తే ఇది 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 ఫ్లవర్, వెల్వెట్ ఫ్లవర్ అనుకోండి. ఇదేంటంటే మిషన్ మీద వర్క్ చేశాక మనం కొంచెం హ్యాండ్తో కొంచెం ఒక టిప్ ఉంది, ప్రొసీడ్ అయితే మనకి ఆ ఎంబోజింగ్ అనేది వస్తుంది. అది ఇప్పుడు నేను చెప్తున్నాను. ఓకే, డిజైన్ నెంబర్ ఎంత అండి? ఇది D125 కదా. అలానే దీంట్లో కూడా నేను ఇచ్చాను ఆ ఫ్లవర్, ఇక్కడ కూడా ఇచ్చాను. అదే ఫ్లవర్ అదే డిజైన్లో ఉంది, D125లో ఉంది. అదే ఫ్లవర్ ఇక్కడ కూడా ఉంది. సో కావాలంటే మీకు ఆ ఫ్లవర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తా. ఆ డిజైన్ కూడా ఓపెన్ చేస్తాను. D125 ఇవి అవి ఫ్లవర్స్. ఇది D125 కదా. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఫ్లవర్ బంచ్ ఉంది, ఓపెన్ అవుతున్నాయి. ఇక్కడ ఫ్లవర్స్, లీవ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ ఎఫెక్ట్స్ అన్ని ఎలా క్రియేట్ చేయాలనేది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, ఇలా మాన్యువల్గా మీరు స్టిచ్ చేయొచ్చు. తర్వాత మీకు యూజర్ డిపెండ్ స్ప్లిట్ ఆప్షన్ ఉంది, జాగ్డ్ ఎడ్జ్ ఉంది, ఇంకా ఫ్లోరెంటైన్ ఎఫెక్ట్, ఇంకా మాన్యువల్ రన్ స్టిచ్, స్పేసింగ్ మేనేజ్ చేసుకోవటం, ఇవన్నీ మేనేజ్ చేసుకొని ఇలా ఎఫెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ అబ్జర్వ్ చేస్తే ఈ ఫ్లవర్స్ ఇవి ఉన్నాయి కదా, ఇప్పుడు ఇది మనకి ఏంటంటే ఫ్లవర్ లుక్ ఎలా వచ్చిందంటే ఈ పార్ట్ బై పార్ట్ చేసాం. ఇది పంచింగ్ పార్ట్ బై పార్ట్. కొంతమంది ఏంటంటే యూజర్ డిపెండ్ స్ప్లిట్ కూడా వాడతారు. కాకపోతే నాకు మెషిన్లో ఎంబోజింగ్ రావాలి కాబట్టి ఇది ఏం చేసామంటే పార్ట్ బై పార్ట్ పంచింగ్ చేసుకొని ఇది ఒక ఫ్లవర్ రెడీ చేసుకున్నాము. ఈ ఫిల్లింగ్ కూడా మనకి ఫిల్లింగ్ సాటిన్లోనే మీరు ఆటో స్ప్లిట్ తీసేయాలి, లేదంటే ఇది పెట్టుకోవాలి, సాటిన్ రైజ్డ్ పెట్టుకోవాలి. రెండిట్లో ఏదైనా పెట్టుకోవచ్చు. సాటిన్ పెడితే కంపల్సరీ ఆటో స్ప్లిట్ తీసేయండి. తీసేసి ఈ కట్ వర్క్ ఫ్లవర్ అనేది రెడీ చేసుకున్నాం. ఇక్కడ అవుట్లైన్ కావాలంటే పెట్టుకోవచ్చు. ఇదేమో జస్ట్ పగడీ స్టిచ్, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను పగడీ స్టిచ్ ఎలా చేయాలో. దానికి మనం ఈ స్ట్రింగ్ ఎఫెక్ట్ అనేది స్ట్రింగ్ స్టైల్ యూజ్ చేస్తాము. ఓకే, ఇది ఫస్ట్ మిషన్ మీద అంటే ఎంబ్రాయిడరీ మిషన్ మీద వర్క్ జరిగిపోద్ది. ఇది డైరెక్ట్గా ఈ బ్లౌజ్లో ఇది ఫ్రంట్ హ్యాండ్స్ సంథింగ్ ఉంది కదా, ఇలా జరిగిపోద్ది అనమాట వర్క్. ఇది మొత్తం జరిగిపోద్ది, మొత్తం వర్క్ చేసేస్తాం ఇది. ఓకే, కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఫ్లవర్స్ ప్లేస్లో ఇప్పుడు మనం ఈ వీడియోలో చేసిన మాన్యువల్గా చేసిన ఫ్లవర్స్ తీసుకొచ్చి వర్క్ తర్వాత ఇక్కడ స్టిచ్ చేస్తారు ఫ్యాబ్రిక్ మీద. అదొక వే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇదేంటంటే దీన్నే మనం ఏం చేయొచ్చు అంటే ఇది వర్క్ అయిపోయాక ఈ మిడిల్లో ఈ థ్రెడ్ కట్ చేసామనుకోండి ఈక్వల్గా అటు ఇటు ఓపెన్ అయిపోద్ది అనమాట. సో అది ఇప్పుడు మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తా. ఇప్పుడు 3D రోజ్ ఫ్లవర్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పాం కదా. ఇది ఇప్పుడు వెల్వెట్ ఫ్లవర్ డిజైన్ ఎలా చేయాలో చెప్తున్నాము. ఇది ఫిజికల్గా వేసి చూపించింది, మిషన్ మీద వేసి చేసిన వర్క్ ఇది. ఓకే, ఇలాంటి వర్క్లు మీరు చేయొచ్చు సేమ్. ఇప్పుడు ఫస్ట్ చూడండి, అది వర్క్ జరుగుతుంది. ఈచ్ పార్ట్ ఏంటంటే 3-4 టైమ్స్ కొడుతుంది, ఎందుకంటే మనకు ఎంబోజింగ్ రావటానికి 3-4 టైమ్స్. మీకు ఎంబోజింగ్ డైరెక్ట్ కావాలంటే మీరు అంటే ఇది ఇక్కడ మనకి సాటిన్ రైజ్డ్ ఉంది, అది కూడా వాడుకోవచ్చు. సేమ్ ఫ్లవర్ ఇక్కడ స్టిచ్చింగ్ జరుగుతుంది చూడండి. ఈ ఫ్లవర్ ఇలా జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ ఈ ఫ్లవర్స్ వర్క్ జరుగుతుంది పార్ట్ బై పార్ట్. అబ్జర్వ్ చేశారా? సో ఈ వర్క్ తర్వాత ఇక్కడ టిప్ ఉంది, అంటే ఇప్పుడు బ్లేడ్ తీసుకొని కరెక్ట్గా మిడిల్లో కట్ చేయాలి. బ్లేడ్ తీసుకొని మిడిల్లో కట్ చేసామనుకోండి, మిడిల్ కట్ చేస్తే ఏమవుతుందంటే థ్రెడ్స్ అటు ఇటు స్ప్లిట్ అవుతాయి. అటు ఇటు స్ప్లిట్ అయినప్పుడు ఏమైందంటే మనకి ఎంబోజింగ్ లుక్ వస్తుంది, ఎందుకంటే ఈ స్టిచ్ కౌంట్ ఆల్రెడీ ఎక్కువ ఉంది కదా. సో ఆ విధంగా మనం ఆ 3D ఫ్లవర్ లుక్ తీసుకురావచ్చు. చూడండి, సింపుల్. దీంట్లో అంత అంత కష్టపడేది ఏం లేదు, సింపుల్ టెక్నిక్ ఇది. ఈ టెక్నిక్స్ ఫాలో అయితే మీరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్క్స్ చేయవచ్చు. దీంట్లో రాకెట్ సైన్స్ అయితే లేదు. ఓకేనా, ఇంకోటి మీరు కొన్ని డిజైన్స్ ఉన్నాయి, మీరు కొన్ని డిజైన్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇంకో 1 or 2 డిజైన్ శాంపుల్ చూపిస్తాను, మీకు ఐడియా వస్తుంది. సో 3D ఎంబ్రాయిడరీ అంటే డైరెక్ట్గా మన మిషన్ మీద మనకి 3D వర్క్ అనేది రాదండి.
మనం ఎంబ్రాయిడరీ చేసుకొని దాన్ని మేనేజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది డాల్ ఉంది కదా, ఇది మీ డాల్ చూస్తే ఇది డాలు సెమీ, అంటే ఎంబ్రాయిడరీలో ఒక 70% చేస్తే మాన్యువల్గా ఒక 30%. ఇంతవరకు ఎంబ్రాయిడరీలో చేసి ఈ ప్రాక్ వచ్చేసి మాన్యువల్గా హ్యాండ్తో మనం రెడీ చేసుకున్నాం. ఇది హ్యాండ్తో దీన్ని రెడీ చేసుకోవాలి. సైజు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, దాన్ని బట్టి చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది కూడా 3D డాల్ అనొచ్చు, దీన్ని 3D డాల్ అనొచ్చు. ఇప్పుడు ఇది తీసుకున్నాం 3D లేడీ. ఓకే, ఈ లేడీ కూడా చూడండి, ఇది కూడా కొంతవరకు ఎంబ్రాయిడరీ మిషన్ మీద చేసాము. తర్వాత ఈ దుప్పట ప్లస్ ఈ ప్రాక్ సంథింగ్ ఇది మాన్యువల్గా అటాచ్ చేసింది, హ్యాండ్తో చేసింది. ఇలా మీరు 2D ప్లస్ 3D అంటే వర్క్, ఎంబ్రాయిడరీ మిషన్ మీద వర్క్కి మీరు మాన్యువల్గా కొంచెం వర్క్ యాడ్ చేస్తే అది మనకి 3D వర్క్ లాగా కనిపిస్తుంది అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ డిజైన్కి ఏంటంటే మనం ఈ ఆల్రెడీ కట్ వర్క్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవి తీసుకెళ్ళి ఈ ప్లేస్లో అది పెట్టుకోవచ్చు, కుట్టుకోవచ్చు ఇలా. లేదంటే దీన్నే ఆ 3D వచ్చేలాగా లుక్ తెచ్చేలాగా డిజైన్ రెడీ చేసుకోవాలి. ఆ 3D లుక్ వస్తుంది కానీ ఎగ్జాక్ట్ కనిపించదు. అందుకని ఏం చేస్తారంటే మెషిన్లో ఈ పెద్ద ఫ్లవర్ ఉన్న ప్లేస్లో ఇప్పుడు మనం వెల్వెట్ అదే 3D ఫ్లవర్ చేసినట్టు చేసి ఇక్కడ హ్యాండ్తో స్టిచ్ చేసుకోవాలి ఈ ఫ్లవర్ ప్లేస్లో. ఈ వర్క్ చేసేటప్పుడు ఈ ఫ్లవర్స్ స్కిప్ చేసుకోవాలి, మెషిన్లో స్కిప్ చేసుకొని ఆ ఫ్లవర్ ప్లేస్లో మనం హ్యాండ్తో చేసిన వెల్వెట్ ఫ్లవర్, అదే 3D ఫ్లవర్ ఉంటుంది కదా, అది ఇక్కడ సూదితో కుట్టేస్తే మనకు అక్కడక్కడ 3D ఫ్లవర్స్ కనిపిస్తాయి. అలా చాలా వర్క్లు చేశారండి, 3D వర్క్లు మన దగ్గర. అంటే ఈ కేటగిరీలో చూడండి, 3D డిజైన్స్ కేటగిరీలో చాలా ఉన్నాయి. ఓకేనా? ఇంకా మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ చెప్తాను. సో 3D వర్క్స్ కాకుండా మనం 3D ఫోమ్ లేదంటే 3D పఫ్ వర్క్ కూడా చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే మనం ఒక సింపుల్ టెక్నిక్ వాడతాము. మనం చేసేది డిజైన్, నార్మల్ డిజైనే చేస్తాం కానీ దానికి ఫోమ్ షీట్ యాడ్ చేసి వర్క్ చేస్తే ఏమవుతుందంటే అది ఎంబోజింగ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తున్నాను యూట్యూబ్లోనే. ఓకే, యూట్యూబ్ కన్నా ముందు మీకు ఇక్కడ చూడవచ్చు, ఫోమ్ షీట్స్ అని కొట్టారనుకోండి, ఫోమ్ షీట్స్ ఫర్ ఎంబ్రాయిడరీ. ఈ ఎంబ్రాయిడరీ 3D పఫీ ఫోమ్ అని చూడండి. ఇప్పుడు ఎంబ్రాయిడరీ చూడండి మనకి ఎంత ఎంబోజింగ్ ఉందో. ఎంబ్రాయిడరీ నార్మల్గా దానికన్నా ఇది కొంచెం ఎంబోజింగ్ ఉందా లేదా, 3D లుక్లో ఉందా లేదా. సో ఇది ఇలాంటి డిజైన్లు మనం రెడీ చేయొచ్చు. కాకపోతే ఇది అవుట్పుట్ ఇంత ఇలా ఎందుకు కనిపిస్తుంది అంటే దీని కింద ఫోమ్ షీట్ ఉంది, ఫోమ్ షీట్ మీద ఈ థ్రెడ్ వర్క్ ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫోమ్ షీట్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. మనం ఏంటంటే ఏ థ్రెడ్ వాడుతున్నామో అదే కలర్ ఫోమ్ షీట్ వాడితే అప్పుడు మనం తర్వాత కట్ చేసినప్పుడు ఏదైనా చిన్న గ్యాప్స్ ఉన్నా కనబడదు. మీకు ప్రాక్టికల్గా ఒక చూపిస్తాను, మీకు ఐడియా వస్తుంది. 3D ఫోమ్ ఎంబ్రాయిడరీ వర్క్. ఓకే, మీరు ఇక్కడ చూస్తే సింపుల్ టెక్నిక్స్. ఓకే, ఈ లెగ్స్ ఫస్ట్ ఏంటంటే నార్మల్గా అది గైడ్ రన్ సంథింగ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. తర్వాత మనం ఫోమ్ షీట్ యాడ్ చేస్తాము. ఓకే, ఇది సింగిల్ హెడ్ మెషిన్, ఇది గవర్నమెంట్ ఫ్రేమ్, అంటే టీషర్ట్ల మీద మనం రెడీమేడ్ షర్ట్ల మీద వర్క్ చేసుకోవడానికి ఈ ఫ్రేమ్స్ యూజ్ అవుతాయి. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ అయిపోయాక తర్వాత ఫోమ్ షీట్ పెట్టారు చూడండి, ఇది ఫోమ్ షీట్ కలరు ఆ థ్రెడ్ కలర్ సేమ్ ఉంది, అలా పెట్టుకోవాలి మీరు. ఇంక వర్స్ట్ కేసు సేమ్ లేకపోయినా ఏదైనా వాడుకోవచ్చు. ఓకే, ఇప్పుడు తర్వాత వర్క్ అయ్యాక అది కట్ చేసేసుకోవాలి. ఏదైతే ఎక్స్ట్రా ఉందో, ఎక్కడైతే వర్క్ జరగలేదో అది తీసేసారు అనుకోండి. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో, అంటే ఆ వర్క్ అనేది 3D లాగా కనిపిస్తుంది మీకు, 3D లాగా కనిపిస్తుంది చూడండి. దీంట్లో మనకి అంటే చాలా మంది తెలీదు, దీనికి బ్యాక్ సైడ్ అంటే దీనికి మిడిల్లో ఫోమ్ షీట్ ఉందని చాలా మంది తెలియదు. అంటే మనకంటే మనం తెలుసుకుంటే తెలుస్తుంది కాబట్టి కొంతమందికి ఐడియా ఉండదు. వాళ్ళకి ఏంటంటే ఇది మిషన్ మీద డైరెక్ట్గా వచ్చేసింది అనుకుంటారు. ఇక్కడ ఇది యాడ్ చేయబట్టి మనకు అలా వచ్చింది. చిన్న మిషన్ మీద, ఏ మిషన్ మీద అని చేయొచ్చండి. ఇది బ్రదర్ మిషన్ మీద చేసింది చూడండి, బ్రదర్ చిన్న మిషన్, అంటే ఫ్రేమ్ సైజ్ చిన్నది. సో ఇప్పుడు ఏమైంది, ఆరెంజ్ది ఫోమ్ షీట్ పెట్టుకొని ఆరెంజ్ కలర్లో థ్రెడ్ వర్క్ చేశాక జస్ట్ ఎక్కడైతే ఎక్స్ట్రా ఉందో తీసేస్తున్నారు.
సేమ్ ఇది మనం యాప్లిక్ వర్క్ ఎలా చేస్తామో అలానే తీసేసారు చూడండి. సార్ ఓకేనా? సో ఇప్పుడు మనం కూడా ఒక చెప్పండి. సార్ ఇలా వేసేటప్పుడు కొంతమంది ప్లాస్టిక్ కవర్స్ వేస్తున్నారు సార్, అది ఎందుకు యూజ్ చేస్తారు? అది ప్లాస్టిక్ వాటర్ సాల్యుబుల్ అయి ఉంటది. వాటర్ సాల్యుబుల్ ఏంటంటే వర్క్ చేశాక ఆటోమేటిక్‌గా అది వాటర్‌లో మనం పెట్టేస్తే అది కరిగిపోద్ది. అది అయి ఉండొచ్చు. ఇప్పుడు ఇదే మోడల్ చేసి ప్లాస్టిక్ చాలా మంది కీ చైన్ ట్యాగ్ లాగా కూడా పెట్టుకుంటున్నారు కదా సార్. పెట్టుకోవచ్చండి. సార్ అవి పెట్టుకోవచ్చండి. వాటర్ అలా ప్రూఫ్ ఏదో ఉంటాయా? వాటర్ సాల్యుబుల్ ఉంటాయండి. వాటర్ సాల్యుబుల్ ఉంటాయి. కొంతమంది ఈ ఫోమ్ మామూలుగా నార్మల్ బ్యాకింగ్ పేపర్ మీద కూడా ఏసేస్తారు. అది కూడా బ్యాక్ సైడ్ తీసేస్తే పోద్ది. అది అది వాటర్ వాటర్ ప్రూఫ్ ఉంటాయా సార్ అవి? వాటర్ ప్రూఫ్ అంటే వాటర్‌లో కరిగిపోతాయి మేడం. వాటర్ ప్రూఫ్ ఉండవు. వాటర్ ప్రూఫ్ అవసరం లేదు కదా! ఓకే. ఇది కరిగిపోవాలి కదా! అదే. అంటే కీ చైన్స్ ఓకేనా? లాగా యూజ్ చేస్తున్నారు. ఆ ఫోమ్ ఫెల్ట్ పేపర్ పెట్టి అలా వేస్తున్నారు కదా అవునండి. సార్. థిక్‌గా వస్తున్నాయి. అది ఇట్లా హ్మ్. తీసేస్తే కీ చైన్ లాగా వచ్చేస్తుంది. అంటే అవి వాటర్‌కి మరి పోతాయి కదా అని డౌట్ వచ్చింది నాకు, అందుకు అడుగు. సరే మనం అది వాటర్‌లో టచ్ అవ్వకుండా వాడుకోవాలి. ఇయర్ రింగ్స్ ఉంటాయి. ఓకే. అవి ఓకే. ఇయర్ రింగ్స్ కూడా అవి వాటర్‌లో టచ్ అవ్వకూడదు. ఎనీవే ఇది థ్రెడ్డే కదా! థ్రెడ్ వాటర్‌లో కరిగి వాటర్‌లో పడినా ఏమవ్వదు. ఇది లైక్ మనది షర్ట్స్ ఇవి మనం వేసుకునే డ్రెసెస్ కూడా థ్రెడ్ వర్కే కదా! సో, థ్రెడ్ అంత ఏమి ఉండదు. వేరే కాపోతే వాటర్‌లో తడవకుండా ఉంటే కొంచెం లాంగ్ టైమ్ ఎక్కువ ఉండొచ్చేమో అలా. ఇట్లా మేనేజ్ చేసుకోవాలి. ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ చాలా వెరైటీస్ ఉంటాయి. ఇంక అది మనం క్రియేటివిటీ నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళాలి. ఇంకా నాకన్నా మీకే ఎక్కువ తెలుస్తది. ఎందుకంటే అంటే సాఫ్ట్‌వేరే కాకుండా మీరు ఫిజికల్ హార్డ్‌వేర్ చేస్తారంటే అంటే మీరు ఎంబ్రాయిడరీ చేస్తారు, స్టిచ్చింగు, కటింగు, బోటిక్కు ఇంకా వేరే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, క్విల్లింగ్ ఇయన్నీ చాలా మందికి ఐడియా ఉంటాయి. ఇంకా మీకు ఇంకా ఎక్కువ ఐడియాస్ ఉండొచ్చు. ఓకేనా? ఇలా జస్ట్ వీటికేంటంటే ఏదో చిన్న టిప్పు, టెక్నిక్ ఉంటదంతే. దాన్ని బేస్ చేసుకొని మనం వెరైటీ ఆఫ్ వర్క్స్ అనేది చేయటానికి అవకాశం ఉంది. ఓకేనా? ఆ! ఇలా చాలా ఉంది. సింపుల్‌గా నేను ఒక 3డీ పఫ్ ఎంబ్రాయిడరీ అనేది ఎలా చేయాలో చూపిస్తాను. వెరీ ఈజీ. ఓకే. ఇప్పుడు సపోజ్ నేను ఇదే తీసుకుంటాను. ఒక టీ లెటరే తీసుకొని దాన్ని 3డీలో ఎలా తీసుకురావాలో చూపిస్తా. మనకేంటంటే మాక్సిమం ఇది సరిపోద్ది. ఏది ఇది డైరెక్ట్‌గా వాడుకోవచ్చు సాటిన్ రైజ్డ్. కాపోతే మీకు అలా కూడా చేయొచ్చన్న ఆహ్, చేయొచ్చనే చేయొచ్చని చెప్పడానికి నేను చేస్తున్నాను. ఇప్పుడు ఇది టీ లెటర్ ఉంది గదా! నేనేంటంటే దీనికి ఔట్‌లైన్ యాడ్ చేస్తా. ఔట్‌లైన్స్ జస్ట్ ఒక ఔట్‌లైన్ యాడ్ చేశాను. నాకు ఈ టీ లెటర్ వద్దు. ఇప్పుడు దీన్ని నేను వెక్టార్‌లో కన్వర్ట్ చేసుకుంటా. రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ కన్వర్ట్ టు ద వెక్టర్. ఇక్కడ మనం ఒక ఆబ్జెక్ట్ నుంచి వేరే ఆబ్జెక్ట్‌లోకి కన్వర్ట్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఇక్కడ వెక్టర్‌లో కన్వర్ట్ చేసుకున్నాను. దీన్ని నాకు ఫిల్లింగ్ వద్దు. వెక్టర్ ఫిల్లింగ్ వద్దు. అయిపోయింది. దీన్ని లాక్ చేసేస్తా. కే అంటే లాక్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ కాలమ్ సి తీసుకుంటున్నాను. ఇక్కడ మనం పంచింగ్ చేసే ముందే ఏమన్నా సెట్టింగ్స్ మార్చుకోవాలంటే రైట్ క్లిక్ ఇచ్చేస్తే ఇక్కడ ఏదైతే సెట్టింగ్స్ ఇచ్చామో అది అప్లై అవుతది. సపోజ్ నాకు ఒక 3 ఎంఎంది విడ్త్ ఉండాలి. ఇక్కడ నేను ఆఫ్‌సెట్ ఏంటంటే ఆఫ్‌సెట్ ఏం పెడుతున్నానంటే నాకు ఇన్‌సైడ్ 20% ఔట్ సైడ్ 80% రావాలి. అంటే నేను పంచింగ్ చేస్తున్నాను గదా! లైను. ఆ లైన్‌కి ఇన్‌సైడ్ ఏమో 20% వస్తది విడ్త్. హైట్ ఏమో 80% వస్తది. ఇది పెట్టలేదనుకోండి సెంటర్ పెడితే 2 వైపులా 50, 50 వస్తది. నేను ప్రాక్టికల్‌గా చూపిస్తా. ఇక్కడ ఆఫ్‌సెట్ సైడ్ 120, 20 మారిస్తే అపోజిట్‌లో 80 ఆటోమేటిక్‌గా మారిపోద్ది. ఎందుకంటే ఈ 2 కంబైన్ చేస్తే 100 రావాలి. తర్వాత కార్నర్ ఫ్రాక్షన్ అనేది మీరు అది అంత ఇంపార్టెంట్ అంటే మీరు చేంజ్ చేసి చూడండి డిఫరెన్స్. ఇక్కడ యాంగిల్స్ కూడా ఉన్నాయి. ఓరియంటేషను పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఇలా మీకు ఏది అంటే మార్చుకొని చూడండి. బై డిఫాల్ట్ అలా యూజ్ చేస్తేనే బెస్ట్. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మరి 3 ఎంఎం ఎక్కువ అనిపిస్తుంది. 2 ఎంఎం తీసుకుంటున్నాను. ఎందుకంటే ఈ సర్కిల్ సైజ్‌ని బట్టి మీకు తెలుస్తది ఎంత సైజో. ఓకే. సో లెఫ్ట్ క్లిక్, 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 లెఫ్ట్ క్లిక్ ఈ 2 జాయిన్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తా.
ఇప్పుడు విత్ ఎంత కావాలో జస్ట్ మనం ఇక్కడ కూడా మెన్షన్ చేసుకోవచ్చు, లేదంటే బై డిఫాల్ట్ ఇక్కడ ఇచ్చింది తీసుకుంటుంది. మీరు తర్వాత కూడా ఆప్షన్ ఉంది ఇక్కడ, మీరు విత్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి. ఓకే, సపోజ్ 2 mm పెట్టాం. ఇప్పుడు నేను ట్రూ వ్యూ ఆన్ చేస్తే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మెయిన్ ఈ లైన్ ఉంది కదా, ఆ లైన్కి ఇప్పుడు సైడ్ 1 20% ఉంది, సైడ్ 2 80. ఇప్పుడు నేను సైడ్ 1 80 చేసి సైడ్ 2 20 చేశాను. ఓకే, సైడ్ 1 ఏమవుతుందంటే అవుట్ సైడ్కి వెళ్తుంది, సైడ్ 2 ఇన్సైడ్ వస్తుంది. అంటే ఇది మీరు చూస్తే ఇన్సైడ్ ఈజ్ 20%, అవుట్ సైడ్ 80% ఉంది. ఓకే, నేను దీన్ని బేస్ చేసుకొని పంచింగ్ చేశాను, కాకపోతే నేను 50-50 ఇవ్వట్లేదు. ఇప్పుడు 50-50 ఇచ్చాను అనుకోండి, 50-50 ఇస్తే ఇప్పుడు చూడండి, అటు 50 ఇటు 50 ఉంది. సెంటర్ లైన్కి నేను పంచింగ్ చేసింది ఇది సెంటర్ లైన్, అటు 50 ఇటు 50 ఉంది. నేను ఇప్పుడు ఈక్వల్గా కాకుండా బయట నాకు 80 కావాలి, లోపల 20 కావాలి, అలా పెట్టాను. సో ఇక్కడ లోపల 20 ఉంది. ఓకే, ఇది 20, అది 80 ఉంది, అలా మార్చుకోవచ్చు. ఓకే, ఇది అయిపోయింది. తర్వాత నేను ఏం చేస్తానంటే కొంచెం ఎడ్జ్లు ఇక్కడ మనం పిల్లర్స్ పెట్టేసి కొంచెం హైట్ పెంచవచ్చు కదా. ఇక్కడ నేను ఒక పిల్లర్, ఇక్కడ ఒక పిల్లర్ అలా పెడతాను. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ పిల్లర్స్ మీరు దీంతో కూడా క్రియేట్ చేయొచ్చు. కాలం సి వాడొచ్చు, లేదంటే కాలం ఏ వాడొచ్చు. సపోజ్ నేను కాలం ఏ వాడుతున్నాను. ఫస్ట్ ఇక్కడ ఒక పిల్లర్ పెడతా. ఇక్కడ మనం ఎలా పంచింగ్ చేసాం, ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఎక్కడికి వెళ్ళింది, ఇక్కడ కంప్లీట్ చేశాను కదా. ఇక్కడ ఒక ఫిల్లర్ యాడ్ చేస్తాను. ఫిల్లర్ మీరు కాలం సితో కూడా యాడ్ చేయొచ్చు, ఇలా యాడ్ చేయొచ్చు, ఇలా పెట్టేసి. ఓకే, విత్ అనేది నాకు ఎంత కావాలో అంత పెట్టేస్తా. ఇలా పెద్దది వచ్చింది పిల్లర్. ఓకే, లేదు అనుకుంటే దీన్నే మీరు కాలం ఏతో కూడా పంచింగ్ చేయొచ్చు. కాలం ఏతో ఎలా పంచింగ్ చేస్తారు, ఆపోజిట్ సైడ్స్ విత్ తక్కువ ఉన్న సైడ్ చేసుకోవాలి. ఓకే, ఇలా ఎంటర్ చేసా, ఇది ఒక పిల్లర్ వచ్చింది. ఇప్పుడు దీని నుంచి ఇక్కడికి వెళ్ళాలి కదా, ఇదే నేను ఇక్కడ రిపీట్ చేసుకుంటా. కాకపోతే నేను ఇక్కడ నుంచి ఇక్కడ జంప్ అవ్వకుండా ఏం చేస్తానంటే, ఒక పని చేద్దాం, దీనికి ఇక్కడ నుంచి వేరే కలర్స్ వాడదాం. బ్యాక్గ్రౌండ్ ఒక కలర్ వాడదాం, దీనికి వేరే కలర్. బై డిఫాల్ట్ గ్రీన్ సెలెక్ట్ అయింది కాబట్టి నేనేం చేస్తానంటే సింపుల్ రన్ స్టిచ్. ఇక్కడ నుంచి నేను ఇక్కడికి వెళ్ళటానికి ఇక్కడ నుంచి రన్ స్టిచ్తో వెళ్తాను. ఓకేనా, అప్పుడు ఏంటంటే మనకి మిషన్ అనేది జంప్ అవ్వదు. జంప్ అవ్వకుండా ఏమవుతుందంటే రన్ స్టిచ్తో అక్కడికి వెళ్ళిపోద్ది కాబట్టి ట్రిమ్ అనేది ఉండదు. ఓకే, సంథింగ్. దీనికన్నా ముందు మనం ఏం చేయాలంటే ఒక టెక్నిక్ చెప్పడం మర్చిపోయాను. ఓకే, ఫస్ట్ ఇది వర్క్ చేస్తాం. ఇది గైడ్ రన్ అనుకోండి. ఫస్ట్ ఇది కింద మిషన్ మీద పెట్టేసి వర్క్ చేస్తాం ఇది. తర్వాత మీరు కావాలంటే ఒక రన్ స్టిచ్తో కొంచెం బయటికి మీరు ఇక్కడ క్లిక్ చేసేస్తే మిషన్ అనేది బయటకు వస్తుంది. అంటే మిషన్ కొంచెం ఇది బయటికి రావడానికి నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక రన్ స్టిచ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే ఆ ఫ్రేమ్ అనేది కొంచెం ఇది బయటకు వస్తుంది కదా, అప్పుడు దీని మీద ఫోమ్ షీట్ పెట్టవచ్చు అనమాట. ఇది ఆప్షనల్. మిషన్లో కూడా బయటికి రావడానికి ఆప్షన్ ఉంటుంది, ఇది నేను పెట్టట్లేదు. ఓకే, ఇది అయిపోయాక ఆ మిషన్ ఆగాలి, కలర్ వేరేది ఇస్తాం కాబట్టి ఆగుతుంది. ఇక్కడ దీని తర్వాత దీని మీద ఫోమ్ షీట్ పెట్టాలి, మనం ఫోమ్ షీట్ పెట్టాలి. ఫోమ్ షీట్ పెట్టాక ఫోమ్ షీట్ని ఫిక్స్ చేయడానికి నేను ఒక రన్ స్టిచ్ పెడుతున్నాను. అంటే ఫోమ్ షీట్ దానికి అటాచ్ అయిపోవాలి, అంటూ పోవాలి. సో ఇలా పెడుతున్నాను. ఓకే, రన్ స్టిచ్ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇంకా కొంచెం స్టెబిలిటీ ఉండాలంటే మీరు జిగ్ జాగ్ స్టిచెస్ కూడా యాడ్ చేయొచ్చు. ఇలా అంటే అండర్లే నేను ఇవ్వకుండా మాన్యువల్గా ఇలా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా జిగ్ జాగ్ స్టిచెస్ వేసారనుకోండి, అప్పుడు దానికి ఫిక్స్ అయిపోద్ది. ఇది ఫోమ్ షీట్ పెడతాం కదా, దాని మీద ఫిక్స్ అయిపోద్ది అనమాట. ఓకే, ఫిక్స్ అయిపోయాక యాక్చువల్గా మీరు ఆర్డర్ ఎలా అయితే ఉందో అక్కడ ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ పాయింట్ ఉంటుంది కదా, ప్రీవియస్ ఆబ్జెక్ట్ ఎగ్జిట్ పాయింట్ నుంచి నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఎంట్రీ పాయింట్ వచ్చేలాగా చేసుకోవాలి. ఓకేనా, అలా చేసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ ట్రిమ్స్ తగ్గుతాయి. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఒక పిల్లర్ యాడ్ చేస్తాను. సో పిల్లర్ మీరు కాలం సీది యాడ్ చేయొచ్చు, లేదంటే కాలం ఏ వాడచ్చు. నేను ఇక్కడ కాలం ఏ వాడుతున్నాను. లెఫ్ట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్. ఇది ఒక పిల్లర్. ఓకే, ఇప్పుడు పిల్లర్ యాడ్ చేశాను. కొంచెం విత్ పెంచుకోవచ్చు అవసరం అయితే. మళ్ళీ ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నా, ఇటు ఒక ఫిల్టర్ ఇక్కడ ఒక ఫిల్టర్ యాడ్ చేయాలి కాబట్టి నేను మాన్యువల్గా అంటే జంపింగ్ అవ్వకుండా ఏం చేస్తున్నానంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఒక రన్ స్టిచ్ యాడ్ చేసుకుంటూ వెళ్ళి ఇక్కడ ఒక ఫిల్టర్ యాడ్ చేస్తా. ఇప్పుడు కాలమే తీసుకొని
ఓకే, రెండు వైపులా యాడ్ చేశాను. అంటే ఇది బేస్ లాగా యాడ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఎస్కేప్ ఇక్కడ కాకి వెళ్ళి ఓకే ఎంటర్ చేసి ఇక్కడ మళ్ళీ దాన్ని డూప్లికేట్ చేస్తా. ఇక్కడ ఒక పిల్లర్ వచ్చింది. ఇప్పుడు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు నేను ఫిల్లింగ్ చేసుకుంటూ వెళ్తాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది కవర్ చేసుకుంటూ వెళ్తా. ఓకే, సైడ్ 1 సైడ్ 2 సైడ్ 1 సైడ్ 2 ఎంటర్. ఓకే, ఇది అయిపోయింది. ఇది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి కాబట్టి ఇక్కడ నుంచి కంటిన్యూషన్ కాలం ఏతోనే వాడతాను. ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకే, ఇక్కడ కంప్లీట్ చేద్దాం. ఇది కొంచెం ఓవర్లాప్ అయ్యేలా చూసుకోండి, ఎందుకంటే మనకి గ్యాప్ ఉండకూడదు ఎక్కువ. సో ఇక్కడ కవర్ చేసేసి ఎంటర్ ప్రెస్ చేసి ఓకే, ఇప్పుడు అయిపోయింది. కొంచెం అడ్జస్ట్మెంట్ కావాలంటే చూసుకోండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే వీటన్నిటికీ ఇది 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 ఉంది కదా, ఇవన్నిటికీ కావాలంటే నేను సాటిన్ డ్రైవ్ పెట్టుకోవచ్చు, లేదంటే సాటినే పెట్టేసి ఆటోస్పెట్ తీసేయాలి. ఆటోస్పెట్ తీసేస్తే కరెక్ట్గా ఎడ్జ్లో కుట్టేస్తుంది. ఇంకా మనం ఎంబోజింగ్ కావాలనుకుంటే స్టిచ్ అనేది స్పేసింగ్ అనేది తగ్గించండి, అప్పుడు స్టిచ్ కౌంట్ అనేది పెరుగుతుంది. ఆటోస్పెట్ తీసేసి స్పేసింగ్ తగ్గిస్తే ఇక్కడ ఆటో స్పేసింగ్ అన్చెక్ చేసి స్పేసింగ్ తగ్గించామనుకోండి మనకు కొంచెం ఇంకా అది ఎంబోజింగ్ లాగా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఇది 3D లుక్ వచ్చేస్తుంది, అంటే 3D వర్క్ 3D వర్క్ 3D వర్క్ 3D వర్క్. ఓకే, ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇది 3D ఫోమ్ 3D పఫ్ వర్క్ అంటాము. ఓకే, సో ఇలా జరుగుతుంది. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. రన్ చేసి చూస్తే ఫస్ట్ ఈ వర్క్ జరుగుతుంది, తర్వాత ఫోమ్ షీట్ పెట్టాక ఈ తర్వాత నెక్స్ట్ కలర్ వర్క్, అది ఫోమ్ షీట్ ఫిక్స్ అవుతుంది, పిల్లర్స్ పెట్టేసాము, తర్వాత ఇది వస్తుంది 3D వర్క్. సో మనకి ఇది ఎంబ్రాయిడరీ మెషిన్ మీద వర్క్ చేసుకోవచ్చు. ఇది అయిపోగానే ఫోమ్ షీట్ పెట్టి తర్వాత దీనిపైన వర్క్ చేసి తర్వాత అది ఎక్స్ట్రా ఉన్నది యాడ్ చేసుకోవాలి. అలా ఏది చేసినా సరే ఇలా అక్కడ ఎడ్జెస్లో మనం ఫిల్లర్స్ పెట్టేసి దానిపైన వర్క్ రావాలి. ఇక్కడ కూడా చూడండి, ఈ ఎడ్జెస్ ఇక్కడ వర్క్ అక్కడ వర్క్ వస్తుంది కాబట్టి మీకు ఆ 3D వర్క్ అనేది ఆ లుక్ అనేది వస్తుంది. ఇప్పుడు సపోజ్ నేను కలర్స్ మారుస్తాను. ఓకేనా, ఇలా చేసుకోవాలి. అది ఇంకంతగా అలా చేసుకుంటే మీకు అవుట్పుట్ అనేది మంచిగా వస్తుంది. సో ఇది పఫ్ షీట్ వాడితే ఏంటంటే మనకి ఎంబోజింగ్ అనేది మంచిగా వస్తుంది అనమాట. ఎంబోజింగ్ అనేది మంచిగా వస్తుంది. ఓకే, ఆల్ గుడ్. దీనికి ఆటో స్ప్లిట్ తీసేయాలి. ఇది కొంచెం కరెక్ట్గా పంచింగ్ అనేది అన్ని మ్యాచ్ అయ్యేలాగా చేయండి, అప్పుడు మీకు ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, యా ఓకే గైస్, ఆల్ గుడ్. మీకు కావాలంటే ఇది పెంచుకోవచ్చు. ఇలా పెంచుకుంటే ఇంకా మనకి కంప్లీట్గా వర్క్ లాగా ఉంటుంది. ఓకే, 3D వర్క్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటండి, 3D ఫాము 3D వర్క్స్ అన్ని కవర్ చేస్తా. ఓకే, ఫస్ట్ దీన్ని సేవ్ చేస్తా, Ctrl+S. మన డౌన్లోడ్స్లో తెలుగు మీడియం Play34 3D పఫ్ డిజైన్. ఇప్పుడు దీన్ని PSTలో సేవ్ చేసుకొని మెషిన్లో వర్క్ చేసి చూడవచ్చు. మీ దగ్గర ఏదైనా అంటే మీ దగ్గర ఫామ్ షీట్ ఉంటే మీరు కూడా శాంపిల్ ట్రై చేయొచ్చు.
శాంపుల్ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్రాస్ వర్క్ వెళ్దాం. క్రాస్ వర్క్ ఈజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. క్రాస్ వర్క్ మీకు ఐడియా ఉందా? ఓకే, మనం ఆల్రెడీ ఇక్కడ క్రాస్ వర్క్ చూసాం కూడా. అంటే మనకి ఇక్కడ ఫిల్ టైప్స్ లో క్రాస్ వర్క్ ఉంది. ఇప్పుడు మీరు ఏదైనా ఆబ్జెక్ట్ డ్రా చేశారనుకోండి. ఓకే, డ్రా చేసి అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్రాస్ వర్క్ అప్లై చేసుకుంటే అది ఫిల్లింగ్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు అలానే ఇక్కడ మళ్ళీ మీరు మాన్యువల్ గా కూడా క్రాస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇది క్లిక్ చేసి ఇది ఒక అనుకోండి, దీన్నే నేను డూప్లికేట్ చేసుకొని 90 degrees మార్చేసి ఇది ఒక క్రాస్ అనుకోండి. ఇదేంటంటే ఫుల్ క్రాస్, దీంట్లో హాఫ్ క్రాస్, 3/4, 1/4 క్రాస్ ఇలా ఉంటాయి. ఇది ఒక క్రాస్ అనుకోండి, Ctrl+G. దీన్నే కొంచెం డైరెక్షన్ మారిస్తే డూప్లికేట్ చేసి ఇంకో క్రాస్ వస్తుంది 45 degree. ఓకే, ఈ క్రాస్ని మనం మోటిఫ్ లా కన్వర్ట్ చేసుకొని దాన్ని ఇలా ఫిల్లింగ్ వాడుకోవచ్చు. లేదంటే ఇలా కొన్ని మనకి ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ డూప్లికేట్ ఆప్షన్, యాడ్ అంటే రీత్ ఆప్షన్ ఉంది. ఈ రీత్ ఆప్షన్ వచ్చేసి మనం ఇలా మేనేజ్ చేసుకోవచ్చు. ఇలా ఫిల్లింగ్ ఇలా మాన్యువల్ గా కూడా మనం ఈ క్రాస్ వర్క్ బూటీస్ తయారు చేసుకొని దాన్ని వాడుకోవచ్చు. కొన్ని ఏంటంటే మనకి బూటీస్ కూడా ఉన్నాయి, అంటే మోటివ్స్ లో కూడా ఈ క్రాస్ వర్క్ ఉన్నాయి. మీరు ఇది సెలెక్ట్ చేసి మోటివ్ ఫిల్, ఇది క్రాస్ వర్క్. అలానే మోటివ్ లో కూడా మనకి కొన్ని ఈ క్రాస్ వర్క్ టైప్ లో కొన్ని ఉన్నాయి. అంటే కొన్ని మ్యాచ్ అవుతాయి, కొన్ని మ్యాచ్ అవ్వవు. సో ఏది మ్యాచ్ అయిందో చూసుకొని మనం వాడుకోవాలి. ఓకే, అలా కాకుండా ఇంకా డెడికేటెడ్ గా నాకు కావాల్సిన అంటే కావాల్సిన క్రాస్ వర్క్ కావాలనుకుంటే ఇక్కడ అంటే ఇక్కడ కొన్ని లిమిట్స్ ఉన్నాయి. ఇంకా మనకి సపరేట్ ఆప్షన్ కూడా ఉంది, అది చెప్తాను. ఈ క్రాస్ స్టిచ్ లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫ్యాబ్రిక్ కౌంట్ ఉంది కూడా, స్టిచెస్ పర్ ఇంచ్, అంటే ఇంచెస్ కి, అంటే ఇంచ్ కి ఇన్ని స్టిచెస్ కావాలని. ఇప్పుడు మీరు కావాలంటే ఇది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇది పెంచే కొద్దీ ఇది పెంచితే ఏమవుతుందంటే స్టిచ్ కౌంట్ అనేది పెరుగుతుంది, ఇది తగ్గిస్తే స్టిచ్ కౌంట్ అనేది తగ్గుతుంది. ఇక్కడ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి. ఓకే, ఇక్కడ థ్రెడ్స్ అనేవి 2 times కావాలా, 4 times కావాలా, 6 times. కొంచెం స్టిచ్ కౌంట్ తక్కువ కావాలి, నాకు అంత థిక్నెస్ వద్దనుకుంటే 2 times, కొంచెం 4 అంటే మీడియము, కొంచెం మనకి థిక్గా అనిపిస్తుంది, 6 అంటే ఇంకా ఇది క్లాస్ డైరెక్షన్ కూడా మీరు మార్చుకోవచ్చు. అంటే ఇది ఫార్వర్డ్ స్లాష్, బ్యాక్వర్డ్ స్లాష్, జస్ట్ డైరెక్షన్ మారింది అంతే. ఇవి ఉన్నాయి. కొన్ని కొత్త వర్డ్ సాఫ్ట్వేర్ లో ఈ ఆప్షన్ లేకపోవచ్చు, క్లాస్ డైరెక్షన్ సంథింగ్ కొన్ని లేకపోవచ్చు, కాకపోతే మేజర్ ఆప్షన్స్ అని ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే మన క్రాస్ వర్క్ లో అన్ని ఆప్షన్స్ లేవు, అన్ని క్రాసెస్ లేవు. ఓన్లీ ఇక్కడ ఏంటంటే మనకి క్రాస్ స్టిచ్ ఆప్షన్ ఇది టైప్స్ లో ఉంది. ఇక్కడ థ్రెడ్స్ అనేవి మనం రిపీట్ చేసుకోవడానికి ఉంది, కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా క్రాస్ వర్క్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి, అవన్నీ లేవు. సో మీకు అవన్నీ కావాలనుకోండి, అవన్నీ కావాలనుకుంటే మీరు ఏం చేయాలంటే సపరేట్ క్రాస్ స్టిచ్ విండో ఓపెన్ చేసుకొని వర్క్ చేసుకోవాలి. సో దీన్ని సేవ్ చేస్తున్నాను, క్రాస్ స్టిచ్ ఫిల్ అని పెట్టాను అంతే. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫైల్లోకి వెళ్ళి క్రాస్ స్టిచ్ అని ఒక ఆప్షన్ చూడండి. ఇది క్లిక్ చేస్తే మీకు సపరేట్ గా ఒక క్రాస్ స్టిచ్ విండో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు వెల్కమ్ ఎంబ్రాయిడరీ స్టూడియో ఎలానో ఇక్కడ క్రాస్ స్టిచ్ ఫైల్లో క్రాస్ స్టిచ్ మీద క్లిక్ చేస్తే చూడండి, బూమ్ 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 బూమ్. ఇప్పుడు చూడండి, ఇది సపరేట్ గా ఓపెన్ అయిపోద్ది, అదొక విండో ఓపెన్ అవుతుంది. అక్కడ మనకి రెడీమేడ్ ఆప్షన్స్ ఉంటాయి. డైరెక్ట్ మీరు అంటే కొన్ని ఈజీ టూల్స్ కూడా ఉన్నాయి. ఇది ఓపెన్ అవుట్ అనే టైం పడుతుంది. ఓకే, మళ్ళీ ట్రై చేస్తా. ఫైల్ క్రాస్ స్టిచ్, ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. ఇది చూస్తే ఇవి గ్రిడ్స్ అండి. ఇవి గ్రిడ్స్ మీరు ఆఫ్ చేసుకోవాలనుకుంటే దీని మీద క్లిక్ చేయాలి, ఆన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి వెల్కమ్ ఎంబ్రాయిడరీ స్టూడియో, ఈఎస్ అంటే ఎంబ్రాయిడరీ స్టూడియోలో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో, అంటే ఇన్ని ఆప్షన్స్ ఇక్కడ ఉండవు, ఓన్లీ క్రాస్ వర్క్ రిలేటెడే ఉంటాయి. కాకపోతే ఈ మెనూ ఆప్షన్స్ కొన్ని సేమ్ ఉంటాయి. ఇక్కడ మీరు ఫస్ట్ చెక్ చేయాల్సింది ఎన్ని క్రాస్ వర్క్ టైప్స్ ఉన్నాయో చూడండి, ఎన్ని ఉన్నాయో చూడండి. ఇదేమో ఫుల్ క్రాస్, ఇదేమో 3/4, 1.5 అంటే హాఫ్, ఇది 1/4, ఇది అప్రైట్ క్రాస్,
మినీ క్రాస్, డబుల్ క్రాస్. ఇది ఫ్రెంచ్ నాట్ కొంతమంది నాట్ స్టిచ్ చేసి అడుగుతారు ఫ్రెంచ్ నాట్లో. అది ఇదేమో ఇది ఒక వెరైటీ ఇలాంగేటెడ్ వర్టికల్, ఇదేమో ఇలాంగేటెడ్ హారిజాంటల్. ఇవన్నీ ఉన్నాయి ఈ స్టిచ్ టైప్స్. ఇక్కడ మీరు చూస్తే ఇదేమో సెలెక్టెడ్ టూల్. ఓకే, ఇది క్రాస్ స్టిచ్ రన్ అన్నమాట. ఇక్కడ మనకి రన్ స్టిచ్ ఎలానో ఇక్కడ రన్ స్టిచ్, త్రిబుల్ రన్, మోటిఫ్ ఇలా ఉన్నాయి కదా. అలానే ఇక్కడ కూడా మనకి రన్ స్టిచ్ ఒకటే ఉంది, ఇన్ని ఆప్షన్స్ ఇక్కడ ఉండవు. రన్ స్టిచ్ ఎందుకు వాడుతాం మనం ఓపెన్ షేప్స్ కి. సో ఇది సెలెక్ట్ చేసుకొని మనకి ఏదైతే క్రాస్ టైప్ కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ నేను డబుల్ క్రాస్ సెలెక్ట్ చేశాను. నాకు ఏ కలర్ కావాలో అది సెలెక్ట్ చేసుకొని మనం రన్ స్టిచ్ పంచింగ్ ఎలా చేస్తాం, లెఫ్ట్ క్లిక్ రైట్ క్లిక్తో అలా మనం ఏదైనా ఒక షేప్ రెడీ చేసుకోవాలి. ఆ డైరెక్షన్లో మనకి క్రాస్ స్టిచ్ అనేది వస్తుంది. చూడండి, క్రాస్ స్టిచ్ అనేది వస్తుంది. మీరు కావాలంటే ఈ గ్రిడ్ సైడ్ చేసుకోండి. ఇప్పుడు నేను వేరే ప్యాటర్న్ తీసుకుంటే ఇప్పుడు 3/4 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇది 3/4 లో ఇది వస్తుంది. ఇది 3/4. ఓకే, 3/4 లో వచ్చింది. నెక్స్ట్ 1/4 అంటే చిన్న క్రాస్, అది క్రాస్ చిన్నగా ఉంటాయి. అంటే నేను ఎలా డ్రా చేస్తే అలా వస్తుంది. ఇది 1/4 అంటే 4 వైపులు కాకుండా ఒక వైపే వస్తుంది. ఇది 1/4. ఇలా మనం ఏం చేసే పని లేదు. ఇది సెలెక్ట్ చేసుకోవటం, ఏ టైప్ కావాలో చేసుకోవటం, పంచింగ్ చేసుకోవటం. ఇది ఓపెన్ షేప్ కి ఇది యూజ్ అవుతుంది. ఇది ఓపెన్ షేప్. ఓకేనా. ఇప్పుడు నాకు ఇది స్కాలప్ వర్క్ కావాలనుకోండి. స్కాలప్ సపోజ్ ఫ్రెంచ్ నాట్ తీసుకున్నా. సో లెఫ్ట్ క్లిక్ రైట్ క్లిక్ అలా చేసుకుంటూ వెళ్తే మనకు స్కాలప్ వస్తుంది. లెఫ్ట్ రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ సంథింగ్ ఇలా చేసుకొని మీరు రెడీ చేసుకుంటే అది వస్తుంది. ఓకేనా. మీరు కలర్ చేంజ్ చేసుకోవాలనుకోండి, ఇది వేరే కలర్ సెలెక్ట్ చేసుకోండి. సంథింగ్ మీరు ఇంకా వేరేది టైప్ ఏదైనా సెలెక్ట్ చేయండి. ఓకే, టైప్ చేయండి. ఇది ఓపెన్ షేప్లో క్రాస్ వర్క్ ఇది. ఓకే, ఇప్పుడు క్లోజ్డ్ షేప్ అంటే క్రాస్ స్టిచ్ ఫిల్. ఇది ఇక్కడ మనకి ఇక్కడ కూడా ఉంది చూడండి. డిస్టైజ్ క్లోజ్డ్ షేప్, కాంప్లెక్స్ ఫిల్, కాంప్లెక్స్ టర్నింగ్ కదా. ఇక్కడ ఇన్ని ఆప్షన్స్ ఇక్కడ ఉండవు. జస్ట్ ఇది క్లోజ్డ్ షేప్ డ్రా చేసుకోవటానికి. ఓకేనా. సో ఇది డ్రా చేయొచ్చు. సంథింగ్ నేను ఏం చేస్తున్నానంటే ఒక షేప్ అనేది డ్రా చేస్తాను. రైట్ క్లిక్ ఇచ్చాను. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా క్లోజ్ షేప్ మనం ఏది సెలెక్ట్ చేసాము అంతకుముందు ఆ టైప్ తీసేసుకుంది బై డిఫాల్ట్. ఇది హాఫ్ క్రాస్ తీసుకుంది. సపోజ్ నాకు ఇప్పుడు ఫుల్ క్రాస్ తీసుకుంటున్నా. ఫుల్ క్రాస్ తీసుకొని కలర్ మారుస్తున్నాను. ఇప్పుడు ఒక షేప్ రెడీ చేస్తున్నా. లెఫ్ట్ క్లిక్ రైట్ క్లిక్, ఓకే, రైట్ క్లిక్ లెఫ్ట్ క్లిక్ రైట్ క్లిక్ ఎంటర్. చూడండి, ఇప్పుడు ఇది ఒక షేప్ వచ్చింది. ఫుల్ క్రాస్ లో వేరే కలర్ తో చేసుకున్నాను. ఇది మనం పంచింగ్ చేసుకోవచ్చు అనమాట. ఫుల్ క్రాస్ ఎందుకంటే అది క్లోజ్డ్ షేప్ కి, ఇదేమో ఓపెన్ షేప్. అలా కాకుండా మనం లెటరింగ్ కూడా మనకి ఆటోమేటిక్గా ఈ క్రాస్ టైప్స్ అప్లై అవుతాయి. మనం ఏదైతే సెలెక్ట్ చేస్తామో అది వస్తుంది. సపోజ్ డబుల్ క్రాస్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ నాకు బ్లూ కలర్ వస్తుంది, పెట్టాను. సపోజ్ మిహిరాన్ అని టైప్ చేస్తాను. ఎంటర్ ప్రెస్ చేసి ఈ మిహిరాన్ అనేది నాకు క్రాస్ స్టిచ్ లో వచ్చేసింది. ఓకే, అలా కాకుండా ఇప్పుడు ఏఎంఆర్ అని పెడతాను. ఓకే, ఏఎంఆర్ అనేది వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి బేసిక్ షేప్స్ ఉన్నాయి కదా. ఇక్కడ బేసిక్ షేప్స్, ఇక్కడ సర్కిల్, ఎలిప్స్, రెక్టాంగిల్ ఇవన్నీ డ్రా చేసుకోవడానికి ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే లిమిటెడ్, ఓన్లీ సర్కిల్ ఉంది. సో ఇప్పుడు నేను సర్కిల్ డ్రా చేస్తాను. ఎంటర్. ఓకే, సర్కిలే మనం ఎలిప్స్ లాగా కూడా డ్రా చేసుకోవచ్చు. ఇలా సర్కిలే ఎలిప్స్ లాగా కూడా డ్రా చేసుకోవచ్చు మనం ఎలా కావాలంటే. ఇప్పుడు ఇది కలర్ మార్చుకోవాలనుకోండి. ఇప్పుడు ఇది సెలెక్ట్ టూల్ ఉంది కదా, ఇది సెలెక్ట్ టూల్ తీసుకొని ఇంతవరకు సెలెక్ట్ చేసుకొని, ఓకే, అది సెలెక్ట్ అయింది, కలర్ మార్చుకోవచ్చు. అలానే క్రాస్ స్టిచ్ టైప్ కూడా మార్చుకోవచ్చు. సపోజ్ నాకు అది ఫ్రెంచ్ నాట్లో కావాలి, అది ఫ్రెంచ్ నాట్లోకి వచ్చింది. ఓకేనా. ఇవి పంచింగ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఈ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇది మిర్రర్ సెలెక్షన్ హారిజాంటల్ అంటే మిర్రర్ కాపీ. ఇది హారిజాంటల్ గా మనం మిర్రర్ ఇమేజ్ మార్చుకోవచ్చు. సారీ, ఇది వర్టికల్ గా, ఇదేమో హారిజాంటల్ గా. ఇది వర్టికల్, ఇది హారిజాంటల్. సారీ, ఫస్ట్ ఇది హారిజాంటల్, ఇది వర్టికల్. అంటే మీకు డిఫరెన్స్ తెలియాలంటే వేరే ఆబ్జెక్ట్ తీసుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు ఇది కొంచెం హార్ట్ షేప్ లో ఉన్నది చూపిస్తాను. జస్ట్ మీరు అది సెలెక్ట్ చేసి పంచింగ్ చేయటమే మేడం.
ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి ఇప్పుడు ఇది సేవ్ చేస్తాను ఫస్ట్. ఇది ఇంకోటి ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇది నేను సేవ్ చేసినప్పుడు ఈఎంబీలో సేవ్ అవుతుంది. ఇది ఏ ఎక్స్టెన్షన్ ఏంటంటే క్రాస్ స్టిచ్కి ఈఎంఎక్స్ అని ఉంటుంది. ఈఎంఎక్స్లో సేవ్ అవుతుంది. సో నేను సపోజ్ test1లో సేవ్ చేసుకుంటున్నాను. నేమ్ test1 ఇచ్చాను. ఈఎంఎక్స్ అనేది సేవ్ అయింది. ఫైల్ న్యూ డిజైన్కి వెళ్తాము. న్యూ డిజైన్లో ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రెంచ్ నోట్ అంటే థిక్నెస్ ఎక్కువ ఉంటుంది కొంచెం. అది సపోజ్ నేను ఏం చేస్తున్నానంటే ఒక సర్కిల్ అనేది డ్రా చేశాను. ఎలిప్స్ స్పేస్లో ఎలిప్స్ లాగా ఎంటర్ ప్రెస్ చేశాను. నాకు ఇది ఫ్రెంచ్ నోట్లో వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మీరు కావాలంటే మళ్ళీ ఇంకో షేప్ ఏదన్నా డ్రా చేద్దాం. లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్, ఓకే, రైట్ క్లిక్, ఎంటర్. ఇదొకటి, ఇది ఫ్రెంచ్ నోట్. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దీనికి వేరే కలర్ ఇవ్వాలనుకోండి, ఇది సెలెక్ట్ చేసుకొని దీనికి వేరే కలర్ ఇస్తున్నా. ఇంకేంటంటే మీకు ఎంతవరకు అయితే సెలెక్ట్ చేస్తారో ఆ ఏరియా వరకు డిఫరెంట్ కలర్ ఇవ్వచ్చు. సపోజ్ దీని వరకు ఒక కలర్ ఇస్తారు. ఓకే, దీని వరకు ఒక కలర్ ఇస్తారు. అలా కూడా ఇచ్చుకోవచ్చు. అది మనకు కావాల్సిన విధంగా. ఓకే, ఇప్పుడు దీన్ని నేను ఈఎంఎక్స్లో సేవ్ చేసుకుంటా. ఫ్రెంచ్ నాట్ ఈఎక్స్ అని ఈఎంఎక్స్లో సేవ్ చేశా. ఇప్పుడు దాన్ని మరి నాకు మెషిన్లో కావాలంటే మళ్ళీ ఏం చేయాలి? ఎంబ్రాయిడరీ స్టూడియోలోకి వెళ్ళాలి, ఓపెన్ డిజైన్కి వెళ్ళాలి, ఇక్కడ ఆల్ ఫైల్ సెలెక్ట్ చేయాలి, ఎక్కడైతే సేవ్ చేసామో అది డౌన్లోడ్స్లోకి వెళ్ళాలి, అది ఓపెన్ చేయాలి. ఓకే, తర్వాత దాన్ని మనం ఈఎంబీలో సేవ్ అది డిఎస్టీలో కన్వర్ట్ చేసుకోవాలి. డిఎస్టీ, జేఎఫ్ ఏ ఫార్మాట్ కావాలో అది. ఇది చూడండి, ఫ్రెంచ్ నాట్ స్టిచెస్ ఇది వచ్చేసింది. ఇలా ఉంటుంది ఇది ఫ్రెంచ్ నాట్. కాపీ చేసుకొని పేస్ట్ చేసుకొని వర్క్ చేయలేమా సార్? చేసుకోవచ్చు కదా వేరే దాంట్లోకి. అలా కాపీ పేస్ట్ అవ్వదు, ఎందుకంటే అది ఒక సాఫ్ట్వేర్, ఇది ఒక సాఫ్ట్వేర్ కదా. అది ఒక విండో, ఇది ఒకటి. ఇది డిఫరెంట్ అప్లికేషన్స్. అది ఇక్కడ ఒకటేమో ఇదేమో వెల్కమ్ ఈఎస్, ఇదేమో వెల్కమ్ ఎంబ్రాయిడరీ స్టూడియోలో, ఇదేమో వెల్కమ్ ఈఎస్లో క్రాస్ స్టిచ్ ఇది. సో రెండు సపరేట్ కాబట్టి కాపీ పేస్ట్ అవ్వవు. రెండు అప్లికేషన్లు ఇవి, డిఫరెంట్ అప్లికేషన్లు. ఓకే, సో అవ్వు. చెప్పండి. టచ్ వర్క్ కొంచెం లేదండి, అది నేను ఇప్పుడు నెక్స్ట్ చెప్తాను. నెక్స్ట్ చెప్పేది అది. ఇది క్రాస్ వర్క్లో ఇది చాలా వెరైటీస్ ఉన్నాయి. దాంట్లో ఇది ఫ్రెంచ్ నాట్. ఇది ముడికుట్టు సంథింగ్ ఏదో అంటారు, అలా వస్తుంది. మరి ఎగ్జాక్ట్ తెలుగులో నాకు ఐడియా లేదు. ఇది ఫ్రెంచ్ నాట్. ఓకేనా, ఇంకా మనం ఇందాక క్రియేట్ చేసినవి కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇందాక క్రియేట్ చేసినవి ఓపెన్ చేస్తే ఇది చూడండి, ఇది నార్మల్గా వీటిలో క్రాస్ స్టిచ్లోనే వెరైటీస్ ఉన్నాయి. ఎక్కువ ఉన్నాయి కాబట్టి టైం పడుతుంది. ఇది కొంచెం లోడ్ అవ్వట్లేదు. వీటిలోనే చాలా వెరైటీస్ చేసాం మనం. ఇదిగోండి, ఫుల్ క్రాస్, హాఫ్ క్రాస్, 1/4 క్రాస్, ఇదేమో ఫ్రెంచ్ నాట్, ఇలా అన్ని ట్రై చేసాం. ఇవి వెరైటీగా ఉన్నాయి చూడండి. డబుల్ క్రాస్, 1/4 క్రాస్, ఇవన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ క్రాస్లు. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇది నాకు డిఎస్టీలో కావాలనుకోండి, ఫైల్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ మిషన్ ఫైల్ డిఎస్టీలో కన్వర్ట్ చేసుకుంటారు. ఇప్పుడు దీన్ని మీరు రన్ చేసి చూసుకోవచ్చు. ఇదంతా సైజ్ చిన్నగానే ఉంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఫ్రెంచ్ నాట్ చూడండి, బాగుంటుంది వర్క్. ఇది మీరు ఎంబ్రాయిడరీ మిషన్ మీద అవుట్పుట్ ఒకసారి చూడండి. మీరు వర్క్ చేసి మనకి అవుట్పుట్ అనేది కొంచెం బాగుంటుంది, వెరైటీగా వస్తుంది వర్క్. ఖర్చు వర్క్ అనేది డిఫరెంట్. ఇదేమో క్రాస్ వర్క్లోనే ఇది ఫ్రెంచ్ నాట్ అని అంటాం, ఫ్రెంచ్ నాట్. ఓకే, అది. ఇప్పుడు మీకు చాలా మంది డౌట్ రావచ్చు, ఇప్పుడు నా దగ్గర ఏదన్నా ఫోటో ఉందనుకోండి, ఏదన్నా గ్రాఫిక్ ఫైల్, అది ఓపెన్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని మనం పంచింగ్ చేసుకోవాలి. అలా చేసుకోవడానికి ఏం చేయాలంటే ఇక్కడ ఇది క్రాస్ స్టిచ్లో మనకి ఇక్కడ ఇన్సర్ట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఇన్సర్ట్లో మనకి డ్రాయింగ్ ఫైల్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడేమో ఎంబ్రాయిడరీ ఆబ్జెక్ట్ ఉంది, ఇది కాదు మనకు కావాల్సింది డ్రాయింగ్ ఫైల్ అంటే మనకి ఏ ఫైల్ కావాలో అది ఓపెన్ చేసుకోవాలి ఫస్ట్. అది ఓపెన్ చేసుకొని దాన్ని బట్టి మనం పంచింగ్ చేసుకోవాలన్నమాట. అంటే ఏదన్నా ఒక వెక్టర్ ఆబ్జెక్ట్ కానీ ఏదన్నా ఓపెన్ చేసామనుకోండి, దాన్ని బట్టి మనం పంచింగ్ చేసుకోవటానికి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది అనమాట. ఓకే, ఆ షేప్లో మనం దాన్ని రెడీ చేయొచ్చు. ఆ షేప్లో ఏదన్నా ఒకటి శాంపుల్ తీసుకోవాలి. సపోజ్ నేను ఇది ఓపెన్ చేస్తున్నా,
ఇది ఓపెన్ అయింది. ఓకే. సో దీని వరకు సెలెక్ట్ చేసి ఇది సైడ్ పెట్టేస్తున్నా. ఇప్పుడు ఈ బాడీ మొత్తం కావాలి క్రాస్ స్టిచ్ అనుకోండి, అంతవరకు మీరు పంచింగ్ చేయాలి. ఇప్పుడు ఇది క్రాస్ స్టిచ్ కదా, క్రాస్ స్టిచ్ సెలెక్ట్ చేసి ఇలా మనం లెఫ్ట్ క్లిక్ రైట్ క్లిక్తో బేస్ చేసుకొని పంచింగ్ చేసుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా అంతే. మనం నార్మల్గా పంచింగ్ ఎంబ్రాయిడరీ స్టూడియోలో ఎలా చేస్తామో ఇక్కడ కూడా మీరు ఇలా ఫిల్లింగ్ చూసుకొని పంచింగ్ చేయండి. నేను ర్యాండమ్గా పంచ్ చేస్తున్నా. ఓకే. సో ఇది మొత్తం నేను ఏదైతే ఇక్కడ క్రాస్ స్టిచ్లో టైప్ సెలెక్ట్ చేసానో, ఏ కలర్ అయితే బై డిఫాల్ట్ ఉందో అది మొత్తం వచ్చేస్తుంది. ఎంటర్ ప్రెస్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసింది చూడండి. నాకు ఇమేజ్ కనిపించకూడదు అనుకుంటే పిక్చర్లో ఆన్ ఆప్షన్ ఉంటుంది, ఆఫ్ ఆప్షన్ ఉంటుంది. ఆన్ ఆఫ్. ఓకే. ఇప్పుడు దీనికి అవుట్లైన్ కావాలంటే ఇది తీసుకొని మీరు వేరే కలర్ ఏమైనా తీసుకొని ఏమన్నా టైప్ మార్చుకొని మీరు ఇక్కడ పంచింగ్ చేసుకోవచ్చు ఇలా. ఓకే. ఇక్కడ యాక్చువల్ క్రాస్ వర్క్ ఎక్కువ ఈ ఫ్లవర్స్కి లేదంటే బర్డ్స్కి చేస్తారు. మీరు అవి ఇంపోర్ట్ చేసుకొని దాన్ని బట్టి పంచింగ్ చేసి ట్రై చేయండి, అప్పుడు మీకు ఐడియా వస్తుంది. ఓకే. సో ఇలా మనం మేనేజ్ చేయాలి. ఎంటర్. ఇలా మేనేజ్ చేయాలి ఏ ఆబ్జెక్ట్ అయినా. ఇంకా మీకు ఇంకా బెస్ట్ చెప్తాను ఇంకోటి. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ మీరు ప్లే కూడా చేసుకోవచ్చు. ప్లే అంటే ఇక్కడ చూడండి పెన్సిల్ ఉంది, డ్రాయింగ్ చేస్తాం కదా, అలానే ఇక్కడ పెన్సిల్ ఆప్షన్ తీసుకొని మీకు ఏదైతే క్రాస్ టైప్ కావాలో అది తీసుకొని, ఓకే, ఏదైతే క్రాస్ టైప్ కావాలో అది తీసుకొని కలర్ మార్చుకొని ఇక్కడ మీరు జస్ట్ ఇక్కడ మౌస్తో డ్రాగ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా క్రాస్ వర్క్ అనేది యాడ్ అవుతుంది. అంటే మీరు పెయింటింగ్ ఎలా చేస్తారో అలా మౌస్తో మనం డ్రాగ్ చేయొచ్చు. ఇలా డ్రాగ్ చేసుకొని కూడా మనం ఈ క్రాస్ వర్క్ మనం చేయొచ్చు. క్రాస్ వర్క్ చేయొచ్చు ఇలా డ్రాగ్ చేసుకుంటా. ఓకే. ఇలా మొత్తం చేయొచ్చు. దీనికన్నా మనం క్లోజ్డ్ షేప్తో ఇది ఈజీగా చేయొచ్చు. జస్ట్ ఇలా మీకు శాంపిల్ కోసం చూపించాను. సపోజ్ ఇక్కడ కొన్ని మిస్టేక్స్ వచ్చాయనుకోండి, ఇది లోపల నాకు ఉండకూడదు అన్నప్పుడు ఎరేజర్ ఆప్షన్ కూడా ఉంది. ఎరేజర్ తీసుకొని ఇలా మీరు ఎరేజ్ చేసుకోవచ్చు. ఎరేజ్ అంటే మనకి అక్కడ పెయింట్ అంటే పెన్సిల్ ఆప్షన్ ఉంది. పెన్సిల్తో మీరు డ్రాగ్ చేసుకుంటా మౌస్ ఓల్డ్ పెట్టుకొని ఇలా డ్రాగ్ చేసుకుంటా వెళ్తే అలా వచ్చేస్తుంది అనమాట వర్క్. ఓకే. అలా వచ్చేస్తుంది. ఏమైనా మిస్టేక్ ఉంటే ఎరేజ్ ఆప్షన్ తీసుకొని దాని మీద మనం మళ్ళీ డ్రాగ్ చేస్తే మనకి అది పోతుంది. ఇంకా మీకు వర్క్ మీద వర్క్ డిఫరెంట్ కలర్స్ కూడా చేసుకోవచ్చు. జస్ట్ ఇప్పుడు అది అయిపోయింది కదా, ఇప్పుడు వేరే కలర్ తీసుకుంటున్నాను. సపోజ్ వేరే టైప్ ఏదైనా తీసుకొని ఇక్కడ మీకు వేరేది ఇక్కడ అలా యాడ్ చేసుకోవచ్చు. అంటే వర్క్ మీద వర్క్ కూడా మీరు చేయొచ్చు ఇలా. క్రాస్ వర్క్లో కూడా మనకి ఫ్లవర్స్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి కదా, ఇలా షేడ్స్ రావడానికి వర్క్ మీద వర్క్ చేయొచ్చు. అలా మీరు నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ వాడుకోవచ్చు ఇలా. అంటే ప్రీవియస్ది పోయి ఇది వస్తుంది. ఇక్కడ కూడా చూడండి, ఇప్పుడు దీనికి ఏదైనా వర్క్ యాడ్ చేయాలనుకోండి వేరేది, ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు ఇలా. సో క్రాస్ వర్క్లో మనకి ఇక్కడ ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం రకరకాల వర్కులు చేసుకోవచ్చు. ఇక్కడ మన ఎంబ్రాయిడరీ స్టూడియోలో ఇన్ని ఆప్షన్స్ లేవు. ఇక్కడ ఇన్ని ఆప్షన్స్ ఇవ్వలేదు వాడు. దీనికి మీకు ఇన్ని ఆప్షన్స్ కావాలంటే ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ క్రాస్ స్టిచ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు సపరేట్ విండో ఓపెన్ అవుతుంది. అంటే సపరేట్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఈ ఆప్షన్స్ అన్నీ యూజ్ చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ కూడా మీరు గ్రాఫిక్ ఫైల్ ఓపెన్ చేసుకోవచ్చు, దాని రెఫరెన్స్ బేస్ పంచింగ్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ పంచింగ్ టూల్స్ ఉన్నాయి. ఓపెన్ స్టిచ్, క్లోజ్డ్ స్టిచ్ ఉంది, ఆల్ఫాబెట్ ఉంది, కొన్ని బేసిక్ షేప్స్, సర్కిల్ ఉంది, ఎలిప్స్ డ్రా చేసుకోవచ్చు. పెన్సిల్ ఆప్షన్ ఇచ్చాడు, అలానే ఎరేజర్ ఆప్షన్ ఇచ్చాడు. ఇంక ఇది నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ అనేది మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అంటే 2 టైమ్స్ కావాలా, 4 టైమ్సా, 6 టైమ్సా థిక్నెస్ని బట్టి ఇలా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఇంకా ఎక్స్ప్లోర్ చేయవచ్చు. ఇంకా మీకు సూపర్ ట్రిక్ చెప్తాను, సూపర్ టెక్నిక్ ఒకటి చెప్తాను. ఓకే. నా టెక్నిక్ మీకు బాగా యూజ్ అవుతుంది. ఓకే. ఆ టెక్నిక్ ఏంటంటే ఏదైనా ఒక డిజైన్ని మనం XXX ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకొని దాన్ని ఇక్కడ ఓపెన్ చేస్తే దానికి ఆటోమేటిక్గా క్రాస్ స్టిచ్ అనేది యాడ్ అవుతుంది. అది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఏదైనా ఒక డిజైన్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఏదైనా ఒక డిజైన్ అనేది ఓపెన్ చేద్దాం. ఓకే. సో ఇది ఫ్రెంచ్ నోట్ది అయితే అయిపోయింది కదా.
సో ఫ్రెంచ్ నాట్ ఇవన్నీ క్లోజ్ చేసేస్తున్నా. ఇవన్నీ మనం డిస్కస్ చేసామండి. ఓకేనా? సో ఇప్పుడు ఏదైనా ఒక డిజైన్ నేను ఓపెన్ చేస్తాను. డిజైన్ లైబ్రరీకి వెళ్ళి సపోజ్ ఈ పాండా డిజైనే ఉంది. ఈ పాండా డిజైన్ ఉంది కదా, దీనికి నేను కొంచెం స్టిచ్ కౌంట్ అనేది సైజ్ పెంచుతాను. సపోజ్ ఒక 5 ఇంచ్లో చేద్దాం. ఓకే, దీన్ని ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నా. ఎక్స్పోర్ట్ మిషన్ ఫైల్ సేవ్ చేయట్లేదు. డిఎస్టీ ఫైల్ కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను XXX ఫైల్ ఫార్మాట్లో నేను సేవ్ చేసుకుంటున్నాను. ఇదేంటిదంటే సింగర్ ఫార్మాట్. ఇది సింగర్ మిషన్కి XXX సపోర్ట్ చేస్తుంది, అంటే ఎక్స్టెన్షన్ XXX. ఓకే, ఫైల్ నేమ్ ఏంటిది? పాండా. ఇది టెక్నిక్ అండి, ఇది చాలా మంది తెలియదు మార్కెట్లో. మీరు ట్రై చేయొచ్చు. అంటే మీరు డైరెక్ట్గా స్టిచ్ వర్క్ అంటే క్రాస్ స్టిచ్లో డిజైన్ పంచింగ్ చేయకుండా ఫస్ట్ మీరు నార్మల్ పంచింగ్ చేసుకొని దాన్ని మీరు XXX ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకొని తర్వాత ఇది వెల్కమ్ న్యూ డిజైన్కి వెళ్దాం. ఇక్కడ వెల్కమ్ క్రాస్ స్టిచ్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఓపెన్ చేసుకోవాలి డిజైన్. అక్కడ ఓపెనింగ్లో మనకి ఇక్కడ ఆల్ ఫైల్ సెలెక్ట్. ఇక్కడ కూడా క్రాస్ స్టిచ్ అంటే ఓన్లీ EMX కనిపిస్తుంది. కొంతమంది EMX చేంజ్ చేయకుండా సార్ నాకు అన్ని ఫైల్స్ కనిపించట్లేదు అంటారు. మీరు ఇది చూసుకోవాలి. మనకు కావాల్సిన ఆల్ ఫైల్స్ అయితే ఆల్, లేదు స్పెసిఫిక్ ఫైల్ అంటే స్పెసిఫిక్ ఫైల్. నేను ఇప్పుడే ఇది క్రియేట్ చేశాను, పాండా XXX ఎక్స్టెన్షన్. అది క్లిక్ చేయగానే మ్యాజిక్ చూడండి, ఆటోమేటిక్గా నాకు స్టిచ్చెస్ యాడ్ అయిపోయినాయి. ఆటోమేటిక్ యాడ్ అయిపోయినాయి. యాడ్ అయినాయా లేదా? ఇక్కడ బై డిఫాల్ట్ ఏ అయితే సెలెక్ట్ చేసామో యాడ్ అయిపోయినాయి. కలర్ వైజ్ కూడా ఉన్నాయి. మీరు ఇన్ కేసు ఎక్కడైనా మిస్ అయింది అనుకోండి, పెన్సిల్తో అక్కడ మిస్ అయిన ప్లేస్లో మీరు ఏ కలర్ కావాలి, ఏ స్టైల్ కావాలో చూసుకొని, ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో అది చూసుకొని ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఇన్ కేసు ఎక్కడైనా మిస్ అయింది అనుకోండి, ఇలా పెన్సిల్తో యాడ్ చేయొచ్చు. ఇన్ కేసు ఇక్కడే ఏదైనా యాడ్ చేయాలనుకుంటే మళ్ళీ మీరు యాడ్ చేయొచ్చు. లెటరింగ్ కూడా కావాలంటే మార్చుకోవచ్చు పాండా. ఓకే, ఇలా మీకు ఆప్షన్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, మరి మీరు ఇలా చెప్పేది కనిపించట్లేదండి, స్లోగా ఉంది. ఓన్లీ పిక్చర్స్ ఇమేజెస్. అది మీకేనా అందరికీ? నెట్వర్క్ స్లో ఉంటే అది లేదు సార్, ప్రాబ్లం. బాగా ఉంది సార్. క్లియర్ ఇది ఉంది మీకు సార్. నాకు కూడా కొంచెం స్లోగా వస్తుంది సార్. ఇది నెట్వర్క్ ప్రాబ్లం ఉంటే రావచ్చు మేడం. ఒకసారి నెట్ కనెక్షన్ చూసుకోండి. ఓకేనా? లేదంటే ఒకసారి రీజాయిన్ అవ్వండి, అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేశానంటే XXX ఫైల్ని ఇక్కడ ఓపెన్ చేయగానే నాకు స్టిచ్చెస్ జనరేట్ అయిపోయినాయి. కావాలంటే కొన్ని చేంజెస్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ టైం ఎర్రర్ వస్తుంది, మళ్ళీ సెకండ్ టైం ట్రై చేస్తున్నా. సేవ్, ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చింది, మళ్ళీ ట్రై చేస్తున్నాను. ఫస్ట్ నుంచి ట్రై చేద్దాం, మీకు రివిజన్ అవుతుంది. ఇక్కడ మనం XXX ఫైల్ ఓపెన్ చేసుకున్నాం కదా, ఆ XXX ఫైల్ అంటే ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం. ఎక్కడ అంటే ఈ ఎంబ్రాయిడరీ స్టూడియోలో మనం ఆ XXX ఫైల్ కన్వర్ట్ చేసుకున్నాం. దాన్ని నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను, అందుకని ఆల్ ఫైల్స్ అని సెలెక్ట్ చేసి పాండా ఫైల్ ఓపెన్ చేయగానే నాకేమవుతుందంటే స్టిచ్చెస్ జనరేట్ అవుతాయి. సో మీరు కావాలంటే ఇంక అడిషనల్గా స్టిచ్చెస్ యాడ్ చేసుకోవచ్చు, ఎరేజ్ చేసుకోవచ్చు. ఎక్కడన్నా స్టిచ్ ఏదైనా మిస్ అయింది అనుకోండి, ఆ యాడ్ చేసుకొని ఎరేజర్ ఎక్కడన్నా ఎక్కువ ఇక్కడ మిస్ అయింది చూడండి, ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు నేను. సో ఇది పెన్సిల్ తీసుకొని ఇక్కడ యాడ్ చేసేస్తా. కలర్ కావాలంటే కలర్ మార్చుకొని యాడ్ చేయొచ్చు. మీరు ఈ స్టిచ్ టైప్ ఇవన్నీ చూసుకొని తర్వాత అంత బాగుంది అనుకుంటే సేవ్ చేసుకోవాలి. ఓకే, ఎందుకు వస్తుంది అర్థం కావట్లేదు. సరే, సేవ్ యాజ్ పెడుతున్నాను. సేవ్ యాజ్లో వర్క్ అవుతుంది. ఓకే, పాండా క్రాస్ స్టిచ్ అని పెట్టాను, EMX అయిపోయింది. ఇక్కడ నేను అసలుకి అంటే ఇక్కడ ఆటోమేటిక్గా అది వర్కౌట్ అయిపోయింది. అంటే ఆటో డిజిటైజేషన్. అంటే నేను మామూలుగా ఆల్రెడీ ఉన్న డిజైన్ని ఈ సింగర్ ఫార్మాట్ XXXలో కన్వర్ట్ చేసుకొని అది ఇక్కడ ఓపెన్ చేశాను. ఆటోమేటిక్గా అది క్రాస్ స్టిచ్లో జనరేట్ అయిపోయింది. తర్వాత దాన్ని మళ్ళీ EMXలో సేవ్ చేసుకొని మళ్ళీ ఎంబ్రాయిడరీ స్టూడియోకి వచ్చి దాన్ని ఇక్కడ ఓపెన్ చేసుకుంటున్నాను. ఈ టెక్నిక్ చాలా మంది తెలియదండి, చాలా మంది తెలీదు. చూడండి ఎంత ఈజీగా నాది క్రాస్ వర్క్ అయిపోయిందో, ఎంత ఈజీగా అయిపోయిందో చూడండి క్రాస్ వర్క్. సార్ సార్ మళ్ళీ చెప్పరా సార్, స్లోగా రావడం అసలు ఏం తెలియలేదు సార్. ప్లీజ్ మేడం సార్. మీరు
రికార్డింగ్ చూడొచ్చండి. రికార్డింగ్‌లో అంతా కవర్ అవుతది. ఓకేనా? నేను ఇప్పుడు 2 సార్లు చెప్పాను ఇది. ఓకేనా? ఇప్పుడు ఇది చూడండి. ఇది ఆటోమేటిక్‌గా అయిపోయింది ఇది. మళ్ళీ చెప్తున్నాను. మీ దగ్గర పాండా అనేది ఒక డిజైన్ రెడీగా ఉంది. దీన్ని ఎక్స్‌పోర్ట్ చేసుకున్నాం. ఫైల్, ఎక్స్‌పోర్ట్ మిషన్ ఫైల్. దీన్ని నేను డీఎస్టీలో ఎక్స్‌పోర్ట్ చేసుకున్నా ఫస్ట్. సారీ డీఎస్టీలో కాదు. XXX ఫార్మాట్‌లో ఎక్స్‌టెన్షన్ ఇది XXX. ఇది దీంట్లో ఎక్స్‌పోర్ట్ చేశాను డౌన్‌లోడ్స్‌లో. ఎక్స్‌పోర్ట్ చేశాక మనకు ఆల్రెడీ ఇది ఎంబ్రాయిడరీ స్టిచ్ ఇది క్రాస్ స్టిచ్ ఉంది కదా! అక్కడికెళ్ళి ఫైల్‌లోకెళ్ళి ఓపెన్ చేసుకున్నాను అది. ఇక్కడ ఆల్ ఫైల్స్ అని సెలెక్ట్ చేయాలి మీరు. ఆల్ ఫైల్స్ అని సెలెక్ట్ చేస్తేనే మనకి అన్నీ కనిపిస్తాయి. ఈ పాండా XXX ఫైల్ ఓపెన్ చేసేసుకుంటే ఆటోమేటిక్‌గా నాకేమవుతుందంటే స్టిచెస్ ఈ క్రాస్ స్టిచెస్ జనరేట్ అయిపోతున్నాయి. నేను మాన్యువల్‌గా చేయకుండా అంటే మాన్యువల్‌గా ఎలా చేయాలి? ఏదన్నా ఒక ఆబ్జెక్ట్‌ని మనం ఇన్సర్ట్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ పంచింగ్ చేయాలి. అలా చేయకుండానే ఆటోమేటిక్‌గా అయిపోతుంది. ఎందుకంటే ఇది ఒక టెక్నిక్. సో, అది ఓన్లీ XXX ఫైల్ ఓపెన్ చేస్తేనే అవుతది. దీంట్లో డీఎస్టీ ఫైల్ ఓపెన్ చేస్తే అవ్వట్లేదు. మీరు ఎక్స్‌పెరిమెంట్ చేయొచ్చు. ఏ ఫైల్స్‌కైతే ఓపెన్ అయితే ఏ ఫైల్స్ ఓపెన్ చేస్తే స్టిచెస్ జనరేట్ అవుతున్నాయో చూడండి. XXX ఫైల్‌కైతే కంపల్సరీ స్టిచెస్ క్రాస్ స్టిచెస్ జనరేట్ అయిపోతాయి. మీరిక్కడ ఏమన్నా అడ్జస్ట్‌మెంట్ కావాలంటే చేసుకోవచ్చు. ఏమన్నా క్రాస్ స్టిచ్ ఎక్కడైనా మిస్ అయితే అక్కడ యాడ్ చేయొచ్చు. ఈ ఎరేజర్‌తో ఎక్కడన్నా అవసరం లేని ప్లేస్‌లో డిలీట్ చేయొచ్చు. ఎరేజ్ చేయొచ్చు. అంతా ఓకే అయ్యాక ఫైల్‌లోకెళ్ళి సేవ్ యాజ్ అని మీరిక్కడ సేవ్ చేసుకోవాలి. సపోజ్ పాండా క్రాస్ స్టిచ్ అని సేవ్ చేస్తాను. మళ్ళీ ఇదేంటంటే రివర్స్ ఇంజినీరింగ్ 2 వేస్‌లో. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాను, మళ్ళీ ఎంబ్రాయిడరీ స్టూడియో మన సాఫ్ట్‌వేర్‌కి వెళ్ళిపోయి ఓపెన్ డిజైన్‌కెళ్ళి మనం ఏదైతే స్టిచెస్ కన్వర్ట్ చేసామో అది క్రాస్ స్టిచ్‌లో ఆ ఫైల్‌ని ఇక్కడ ఓపెన్ చేసుకుంటున్నా. ఓపెన్ చేస్తే ఇది కనిపిస్తది. ఇది క్రాస్ వర్క్. దీన్ని రన్ చేసి చూసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ నుంచి మీరు డీఎస్టీ ఫైల్ గాని, జేఈఎఫ్, పీఎస్ ఏ ఫార్మాట్ కావాలో ఆ ఫార్మాట్ కన్వర్ట్ చేసుకొని మెషిన్‌లో పెట్టేసుకొని వర్క్ చేయటం. ఓకేనా? అది. ఇదొక టెక్నిక్. కాకపోతే మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అంతా కరెక్ట్‌గా వచ్చిందో లేదో. క్రాస్ స్టిచ్ ఇదన్నమాట. ఓకేనా? ఇప్పుడు అయిపోయింది క్రాస్ స్టిచ్. నెక్స్ట్ వచ్చేసి కచ్ వర్క్ చూద్దాం. కచ్ వర్క్ కొంచెం డిఫరెంట్ ఉంటది. మీరు అబ్జర్వ్ చేస్తే మన వెబ్‌సైట్‌కెళ్ళామనుకోండి. వెబ్‌సైట్ arohi-sewing.com లేదంటే యాప్ మనకి ఆరోహి డిజైన్స్ యాప్‌లో కూడా మనకి కేటగరీ ఉంది. ఇది క్లోజ్ చేసేస్తున్నాను నేను. ఇంక ఇది అవసరం లేదు. ఓకే. ఇక్కడ మీరు arohi-sewing.comలో కచ్ వర్క్ అని ఉంటది ఒక కేటగరీ. ఆ కేటగరీలో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ప్యాటర్న్ వేరేగా ఉంటది. చూడండి ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఇది కచ్ వర్క్. ఇది ఓపెన్ చేస్తున్నా. సపోజ్ D7590. మీరు ఇది జూమ్ చేసి చూస్తే ఈ కచ్ వర్క్ ఇది ఒక వెరైటీగా ఉంది. ఈ వర్క్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంది. ఇదే కంటిన్యూషన్ ఉంటది అంతే. అంటే స్టిచ్ ప్యాటర్న్ అనేది డిఫరెంట్ ఉంటది. సో, మాక్సిమం ఏంటంటే కచ్ వర్క్ బూటీస్ రెడీమేడ్ యూజ్ చేస్తారు. ఎవరు పంచింగ్ చేయరు. మీకు నేను కొన్ని కచ్ వర్క్ బూటీస్ ఇస్తాను. కాకపోతే నేను చెప్తాను అది ఎలా రెడీ చేయాలో కూడా చెప్తాను. ఓకేనా? సో, మాక్సిమం మీరు రెడీమేడ్ బుట్టి ఒకటి తీసుకొని దాన్ని కంటిన్యూషన్ చేసుకుంటే మీకు ఆ ప్యాటర్న్ వచ్చేస్తుంది. ఇయన్నీ రిపీటే చూడండి. ఇది ఒక్క బుట్టీనే దాన్ని రిపీట్ చేసుకొని అదొక ప్యాటర్న్ చేశారు. ఈ బుట్టీయే అది మొత్తం రిపీట్ అయ్యి అదొక ప్యాటర్న్ అయింది. ఇది కూడా అంతే. సేమ్ అదే బుట్టి. ఒక బుట్టి రిపీట్ అవుతా అది వచ్చేస్తుంది. సో, నేనేం చేస్తానంటే మీకు ఆల్రెడీ నేను అంటే ఒక ఈఎంబీ ఫైల్‌లో ఈ ఆల్రెడీ కచ్ వర్క్ బూటీస్ నేను రెడీగా పెట్టాను. ఒక 2 మోడల్స్ అవి మీకు పంపిస్తాను. అది మీరు డైరెక్ట్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి నేను చెప్తాను మీకు అది ఎలా వర్క్ అవుతది, ఎలా రెడీ చేసుకోవాలనేది. ఇక్కడ మనం స్టఫ్‌కెళ్తే ఈఎంబీస్ ఇక్కడ కచ్ వర్క్ బూటీస్ అని మనకి ఇక్కడ ఇయన్నీ ఈఎంబీ ఫైల్స్. మీరు డైరెక్ట్‌గా ఓపెన్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కచ్ వర్క్ బూటీస్‌ని మల్టిపుల్ వేస్‌లో కొంతమంది రెడీ చేస్తారు. కొంతమంది రంగోలీ టైప్‌లో చేస్తారు. కాకపోతే ఇదేంటంటే మనకి అవుట్‌పుట్ అనేది ఎలా వస్తదో చూపిస్తారు. అంటే ఇది చూస్తే ఇది కచ్ వర్క్ బూటీ దీన్ని మిమిక్ చేశారు.
ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీన్ని రన్ చేస్తే ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఈ పాటలు ఇచ్చాము, దాన్ని అటాచ్ చేసాము, దీన్ని అన్గ్రూప్ చేస్తున్నాను. ఓకే, అన్గ్రూప్ చేస్తే చూడండి ఇది ఎంత ఇది చేసాము. ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఓకే, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. కచ్ వర్క్ ఎప్పుడైనా సరే అట్లీస్ట్ త్రిబుల్ రన్ తీసుకుంటే మనకు థిక్నెస్ వస్తుంది. త్రిబుల్ రన్ తీసుకోవాలి. సింగిల్ రన్ తీసుకుంటే అంత థిక్నెస్ ఉండదు. ఇది చూడండి, ఫస్ట్ ఈ పార్ట్, తర్వాత ఈ పార్ట్, తర్వాత ఈ పార్ట్స్ మనం యాడ్ చేసాం. ఇలా యాడ్ చేయడం వల్ల మనకు అలా వచ్చేసింది. ఓకేనా, ఇది ఒక టైప్లో చేశారు. ఇప్పుడు దీన్ని మనం రన్ చేసాం అనుకోండి, అలా వస్తుంది. ఇప్పుడు దీన్నే రిపీట్ చేసుకొని ఆ ప్యాటర్న్స్ అనేవి క్రియేట్ చేస్తారు. ఇప్పుడు కంట్రోల్ A, కంట్రోల్ G, కంట్రోల్ D, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు దీని చుట్టూ మనం ఇంకా వర్క్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇప్పుడు దీనికి మనం ఏదైనా యాడ్ చేసుకోవాలి, రీత్ ఆప్షన్ తీసుకోవచ్చు. ఎన్ని వస్తున్నాయి? ఇది 4 వస్తున్నాయి కదా. కొంచెం గ్యాప్ మెయింటైన్ చేసి మనకి ఎలా కావాలో అలా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇది ఒక బుట్టి టైప్ వచ్చింది. అలా మనకి వెరైటీగా మనకి ఎలా కావాలో అలా పెట్టుకొని ఒక రోలో కూడా మీరు పెట్టుకోవచ్చు. యారే ఆప్షన్ ఇచ్చేయచ్చు. ఎలా కావాలంటే అలా మీకు కావాల్సిన విధంగా ఇలా క్రియేట్ చేసుకొని మనం కచ్ వర్క్లో డిజైన్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ బుట్టీని మీరు మోటివ్లా కన్వర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మిర్రర్ మధ్యలో ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్స్ యూజ్ చేసి కంటిన్యూషన్గా మీరు ఆ ప్యాటర్న్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని రిపీట్ చేసుకుంటే మీరు ఇంకో ప్యాటర్న్ కూడా రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక వే. సెకండ్ బుట్టి కూడా చూపిస్తాను. ఇది కూడా కచ్ వర్కే. యాక్చువల్గా ఏంటంటే చాలా మంది ఇది రన్ స్టిచ్చే కాబట్టి వాళ్ళు ఏంటంటే ఈ కచ్ వర్క్ ఏదన్నా ఒక డిజైన్ ఉంటే ఆ డిజైన్ నుంచి ఆ బుట్టి తీసేసుకొని దాన్ని రిపీట్ చేసుకొని చేస్తారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ బుట్టీలో ఈ డిజైన్లో నుంచి నేను కట్ చేశాను. ఈ డిజైన్ మీరు మాన్యువల్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది కచ్ వర్క్ బుట్టి అనుకోండి. ఓకే, ఇది కచ్ వర్క్ బుట్టి. ఈ పాయింట్స్ తీసేయచ్చు మీరు. ఈ పాయింట్స్ తీసేస్తే యాక్చువల్గా ఈ పాయింట్ అక్కడ దాకా కాకుండా ఇక్కడ వరకే పెట్టేస్తే అయిపోతుంది. దీన్ని ఇక్కడ వరకు లాగాలి, దీన్ని ఇక్కడ వరకు లాగాలి. ఇది త్రీ టైమ్స్ రిపీట్ అయినట్టుంది. త్రిబుల్ రన్ తీసుకుంటే సరిపోయేది. ఇప్పుడు ఈ పాయింట్ రీషేప్లోకి వెళ్తే ఓకే, సంథింగ్ ఇలా ఉందనుకోండి. ఇప్పుడు రన్ చేసి చూస్తే చూడండి, ఇది ఎలా రన్ అవుతుందంటే మనం ఏదైనా ఒక ప్యాటర్న్ రంగోలీ డిజైన్ ఏదన్నా పెన్ ఎత్తకుండా మనం డ్రా చేస్తాం కదా, చుక్కల ముగ్గులు అంటారు కొంతమంది. అంటే రంగోలీస్, కాలమ్స్, ఏదన్నా డిజైన్స్ మనం డ్రా చేయాలంటే పేపర్ మీద పెన్ను పెట్టుకొని పెన్ అనేది ఎత్తకుండా కంటిన్యూషన్గా డిజైన్ కంప్లీట్ చేస్తాం కదా, అలా ఇది ఇలా చేయొచ్చు. చూడండి, ఇది 3 టైమ్స్ త్రిబుల్ రన్ కాబట్టి 3 టైమ్స్ రన్ అవుతుంది. చూడండి, అంటే ఇందాకదేమో పార్ట్ ఉంది, ఇక్కడ ఒకే ఫ్లోలో వెళ్తుంది. చూడండి, అంటే ఇలా పంచింగ్ వెళ్తున్నాం, ఈ యాంగిల్లో ఇలా పంచింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం. మీకు ఇంకా కావాలంటే స్పీడ్ కొంచెం తగ్గిస్తాను. అంటే ఇలా పంచింగ్ చేసుకొని మనం ఆ బుట్టీని రెడీ చేసుకొని దాన్ని రిపీట్ చేసుకొని ఒక ప్యాటర్న్స్ ఏదైనా డిఫరెంట్ ప్యాటర్న్స్ క్రియేట్ చేయాలి. చూడండి, దీనికి త్రిబుల్ రన్ తీసుకుంటే 3 టైమ్స్ రన్ అవుతుంది, ఒకటి ముందుకి వెనక్కి అలా కుట్టుకుంటూ వెళ్తుంది. చూడండి, అలా ఈ ప్యాటర్న్ ఇలా కుట్టుకుంటూ రావడం వల్ల మనకు ఆ కచ్ వర్క్ ప్యాటర్న్ అనేది వస్తుంది. దీంట్లో రాకెట్ సైన్స్ ఏం లేదు, కాకపోతే మనం ఈ ఫ్లో అర్థం చేసుకొని పంచింగ్ చేసుకోవాలి. ఈ డైరెక్షన్లో ఇలా పంచింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. మీకు అంత టైం లేదంటే ఏదైనా ఉన్న బుట్టీనే తీసుకొని దాన్ని రెడీ చేసుకోవాలి. ఓకేనా, రిపీట్ చేసుకోవటం. ఎందుకంటే ఇవి రన్ స్టిచెస్ కాబట్టి మీరు సైజ్ పెంచినా కానీ దాంట్లో వేరియేషన్ అనేది అంత ఏముండదు. ఓకే, ఈ మీకు ఆల్రెడీ ఏదన్నా ఒక ఎగ్జిస్టింగ్ డిజైన్ తీసుకొని దాన్ని కట్ చేయడం కూడా చూపెట్టాను. ఇప్పుడు D7590 ఉంది. ఇప్పుడు D7590 తీసుకున్నారనుకోండి, D7590 ఇప్పుడు ఈ డిజైన్ తీసుకుంటే దీంట్లో ఒక బుట్టి నేను కట్ చేయాలనుకోండి. ఇప్పుడు ఇది DST ఫైల్ కదా, DST ఫైల్ మనం డైరెక్ట్ కట్ చేయడానికి లేదు. ఇదేమో పార్ట్లుగా లేదు అనుకోండి.
అప్పుడు ఏం చేయాలి, ఓన్లీ ఆప్షన్ రీషేప్లోకి వెళ్ళాలి. రీషేప్లోకి వెళ్ళి ఇది సెలెక్ట్ చేసుకొని మనకి ఏదైతే వద్దో అంతవరకు సెలెక్ట్ చేసి డిలీట్ చేయాలి, ఏదైతే కావాలో అంతవరకు ఉంచుకోవాలి కదా. సో జూమ్ చేసుకొని రీషేప్లోకి వెళ్ళి ఏదైతే అవసరం లేదో అది డిలీట్ చేసుకోవాలి. జూమ్ చేసుకొని మనం ఇలా డిలీట్ చేసుకోవాలి. కొంతమంది అడుగుతారు అది డిజైన్లో బుట్టి రాలేదు, బుట్టి ఇవ్వమని. సో మీరు ఇలా రెడీ చేసుకోవాలన్నమాట. ఓకే, జూమ్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఎగ్జాక్ట్గా పాయింట్స్ అనేవి కనిపిస్తాయి. సో మనం ఎక్స్ట్రా ఏం లేకుండా బుట్టీస్ వరకు కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బుట్టి రెడీ అయింది. ఈ బుట్టీని నేను సేవ్ చేసుకొని దాన్ని బట్టి వర్క్ అనేది కంటిన్యూషన్ చేస్తాను. ఓకేనా, ఇలా మీరు డిఫరెంట్ వర్క్స్ అయితే చేయొచ్చు. కచ్ వర్క్లో చాలా వెరైటీస్ ఉంటాయి. ఆ వెరైటీస్ మీరు కంబైన్, ఈ బుట్టి మనం నార్మల్గా ఏదైనా బుట్టని మనం కంటిన్యూషన్ చేసి అలా బ్లౌజ్ డిజైన్స్ ఇంకా వేరే వెరైటీ ఆఫ్ డిజైన్స్ అలా చేస్తాము. ఇది కూడా అంతే. ఓకేనా, జస్ట్ మనం జాయింట్ వేసుకుంటే వెళ్తాం, ఇలా జాయింట్ వేసుకుంటే వెళ్తాం అంతే. దీంట్లో మనం ఎక్కువ కష్టపడాల్సింది అయితే ఏం లేదు, కాకపోతే ఈ ప్యాటర్న్ వేరు. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు వరకు నేను క్రాస్ స్టిచ్ కవర్ చేశాను, కచ్ వర్క్ కవర్ చేశాను, ఫ్రెంచ్ నాట్ కూడా అక్కడ క్రాస్ స్టిచ్లో కవర్ అయిపోయింది. ఇంకా క్రాస్ స్టిచ్లో చాలా టైప్స్ ఉన్నాయి, ఫుల్ క్రాస్, హాఫ్ క్రాస్, 1/4, 1/2, 3/4, వాటిలోనే థ్రెడ్స్ మనం రిపీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 3D వర్క్ ఎలా చేయాలి, 3D పఫ్ వర్క్ ఎలా చేయాలి, మిర్రర్ వర్క్ ఎలా చేయాలి, ఓకే, యాప్లిక్ వర్క్, ప్యాచ్ వర్క్, ఇలా చాలా వెరైటీ ఆఫ్ వర్క్ ఆల్రెడీ కవర్ చేశాను. సో నెంబర్ ఆఫ్ టూల్స్, మనం నేర్చుకున్న టూల్స్తో మ్యాక్సిమం ఏ డిజైన్ అయినా చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు వరకు అయితే పెండింగ్ టాపిక్స్ అన్నీ అయిపోయినాయి. క్రాస్ వర్క్ అయిపోయింది, కచ్ వర్క్ అయిపోయింది, ఇంకా 3D వర్క్ కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేనేం చెప్తానంటే ద మోస్ట్ వెయిటెడ్ ఆటో డిజిటైజేషన్. ఆటో డిజిటైజేషన్ ఈరోజు కొంచెం చెప్తాను, కంటిన్యూషన్ నెక్స్ట్ క్లాస్లో చెప్తా. ఓకేనా, మీకు ఆ ఫ్లేవర్ చూపిస్తాను. ఆల్రెడీ కొంచెం మీకు ఐడియా ఉంది. ఆటో డిజిటైజేషన్ నేను ముందే ఎందుకు చెప్పలేదంటే ముందుగానే చెప్పేస్తే మళ్ళీ మీరు మాన్యువల్ డిజిటైజేషన్ చేయరు, పంచింగ్ చేయరు. దానివల్ల కొన్ని ఏంటంటే అన్ని ఆటో డిజిటైజేషన్లో రావు. పంచింగ్ నేర్చుకోకుండా మీరు ఏ టూల్ ఎప్పుడు యూజ్ చేయాలో తెలియకుండా మీరు డైరెక్ట్గా ఆటో డిజిటైజేషన్కి వెళ్ళారనుకోండి, అన్ని చోట్ల ఆటో డిజిటైజేషన్ వర్క్ అవ్వదు. ఈవెన్ ఆటో డిజిటైజేషన్ చేసేది కూడా ఒకసారి ఏంటంటే మనం మాన్యువల్గా వర్క్ మేనేజ్ చేయాలి, కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటేనే మనకు అవుట్పుట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఆటో డిజిటైజేషన్ అంటే ఏంటి, మాన్యువల్ డిజిటైజేషన్ అంటే ఏంటి? మాన్యువల్ డిజిటైజేషన్ అంటే మాన్యువల్గా మనం డిజైన్ అనేది రెడీ చేస్తాం, పంచింగ్ చేసుకుంటా, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటా, ఏ టూల్ యూజ్ చేయాలో తెలుసుకొని పంచింగ్ చేసుకొని ఈ టూల్స్ మొత్తం, ఈ ఫిల్స్, అవుట్లైన్స్, స్టిచ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ చూసుకొని మనం డిజైన్ అనేది రెడీ చేస్తాం. ఇప్పుడు ఆటో డిజిటైజేషన్ అంటే ఆటోమేటిక్గా డిజైన్ అనేది రెడీ అయిపోద్ది, కాకపోతే మనం ఆటో డిజిటైజ్ టూల్ యూజ్ చేసి అది రెడీ చేయమని చెప్తాము. అంటే ఆప్షన్స్ ఉంటే రైట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డిజిటైజేషన్ అవుతుంది. సో ఇప్పటి వరకు మనం నేర్చుకున్న టూల్స్ ఇక్కడ అన్ని చాలా వరకు కనిపిస్తున్నాయి. ఓకే, ఇంకా ఇప్పుడు ఏదైనా కొత్త టూల్ ఏదైనా కావాలంటే మనం విండోస్లోకి వెళ్ళి టూల్ బాక్స్లో యాడ్ చేసుకోవాలి. ఆటో డిజిటైజింగ్ టూల్ అనేది మనం టిక్ పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు వర్క్ స్పేస్లో కనిపించట్లేదంటే అది టిక్ పెట్టలేదు. సో ఇప్పుడు ఇది టిక్ పెట్టాను, ఆటో డిజిటైజింగ్ టూల్ అనేది టిక్ ఉంది. ఇక్కడ టిక్ ఉంది చూడండి, టిక్ పెట్టాను కదా, ఇక్కడ నాకు కనిపిస్తుంది ఇది ఆటో డిజిటైజింగ్. మీరు కావాలంటే దీన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఫిక్స్ చేసుకొని వర్క్ అంటే ఇక్కడ ప్లేస్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫిక్స్ చేసేసాను. ఓకే, ఇప్పుడు ఇది ఎనేబుల్ అవ్వలేదు. ఎప్పుడు ఎనేబుల్ అవుతుంది ఆటో డిజిటైజేషన్ అనేది? ఏదన్నా గ్రాఫిక్ ఫైల్ ఓపెన్ చేసి దాన్ని సెలెక్ట్ చేస్తే ఇది ఎనేబుల్ అవుతుంది. సో నేను కొత్త డిజైన్కి వెళ్తాను. ఓకే, ఇప్పుడు మనం ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో కాదు, సెకండ్స్లోనే కొన్ని డిజైన్స్ మనం రెడీ చేసేయచ్చు, ఇన్స్టెంట్గా రెడీ చేయొచ్చు. సో ఏదన్నా ఒక ఫైల్ మనం ఇక్కడ కాపీ చేసుకోవాలి, అంటే గ్రాఫిక్ ఫైల్ కాపీ పేస్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా, లేదంటే ఇంపోర్ట్ గ్రాఫిక్స్ అని ఉంటుంది, అది ఓపెన్ చేసుకోవాలి. ఇవన్నీ నేను కొన్ని రెడీ పెట్టుకున్నాను గ్రాఫిక్స్. ఆటో డిజిటైజేషన్ కొన్ని క్లియర్గా ఇమేజెస్ ఉన్నాయి అనుకోండి, దాని మీద బాగా పనిచేస్తుంది. ఇక్కడ సింగిల్ సాలిడ్ కలర్ ఉంది, అంటే గ్రేడియంట్స్ ఏం లేవు. ఇది క్లిక్ చేసి ఇది సెలెక్ట్ చేశాను అనుకోండి, నాకు ఇది బార్డ్ డిజైన్ ప్యారెట్ లాగా ఉంది కదా. ఇప్పుడు నాకు ఇది నేను డిజైన్ పంచింగ్ చేసి చేయొచ్చు. పంచింగ్ చేయాలంటే టైం పడుతుంది, పార్ట్ బై పార్ట్ చేసుకోవాలి.
మనకు పంచింగ్కి టూల్స్ అన్ని వాడతాము. కాలం ఏ, కాలం బి, కాలం సి, కాంప్లెక్స్ ఫిల్, కాంప్లెక్స్ టర్నింగ్, ఇవి రెడీమేడ్ కొన్ని ఉన్నాయి, ఇలా చాలా ఉన్నాయి. ఇవేమి వాడకుండా నేను అరేంజ్ ఇక్కడ ఆటో డిజిటైజేషన్లో ఇది ఓపెన్ చేసుకొని కావాలంటే మీరు గ్రాఫిక్స్లోకి వెళ్ళి మీకు ఏదన్నా అవసరం లేనిది క్రాప్ చేసేసి తీసేసి, దీంట్లో క్రాప్ చేయకపోయినా ఏమవుదు, జస్ట్ ప్రాక్టీస్ పర్పస్ క్రాప్ చేసి ఫైనలైజ్ చేశాను. ఇది సెలెక్ట్ చేయాలి, ఇది సెలెక్ట్ చేస్తేనే ఎనేబుల్ అవుతాయి. ఇది సెలెక్ట్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇన్స్టెంట్ స్మార్ట్ డిజైన్ క్లిక్ చేస్తున్నాను. ఇన్స్టెంట్కి మీకు స్టిచెస్ జనరేట్ అయిపోయినాయి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ డిజైన్ రెడీ అయిపోయింది. డీ ప్రెస్ చేశాను, అది ఇమేజ్ ఐడిలో వెళ్ళిపోయింది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నాకు డిజైన్ రెడీ అయిపోయింది. ఇన్స్టెంట్గా రెడీ అయిపోయింది. ఇన్స్టెంట్ డిజైన్ ఆప్షన్ వచ్చేసాను. సో మీరు డిజైన్ రెడీ చేశాక తర్వాత కావాలంటే మీరు ఈ ఫిల్ టైప్స్, కలర్స్, సైజ్ అడ్జస్ట్మెంటు, కలర్స్, ఇంకా మీకు స్టిచ్ అడ్జస్ట్మెంటు, ఫిల్ టైప్స్. ఫిల్ టైప్స్ నాకు మోటివ్ ఫిల్ కావాలా తీసుకోండి. మీకు తతామిగా ప్రోగ్రామ్ స్ప్లిట్ కావాలా సెలెక్ట్ చేసుకోండి. ఇలా మనకి నెంబర్ ఆఫ్ ఉన్నాయి కదా. సో దీన్ని మీరు నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళొచ్చు అనమాట. మీకు ఎలా కావాలో అలా. ఈ ప్రోగ్రామ్ స్ప్లిట్, యూజర్ డిఫైన్ స్ప్లిట్, ఇలా చాలా ఉన్నాయి కదా. మీకు ఫిల్లింగ్, నెంబర్ ఆఫ్ కలర్స్, సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకొని మీరు సేవ్ చేసుకోవచ్చు. సేవ్ ప్యారెట్. ఈజీనా కదా. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, ఇన్స్టెంట్ టీ, కాఫీ ఇన్స్టెంట్కి మనం రెడీ చేసుకొని మనం డ్రింక్ తాగేస్తాం కదా, అలానే. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఫైల్ న్యూ డిజైన్కి వెళ్తాను. నేను ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే, మినిట్స్ కూడా కాదు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నాకు డిజైన్స్ రెడీ అయిపోతున్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే డిజైన్ మనం ఏదైతే గ్రాఫిక్ ఫైల్ ఓపెన్ చేస్తున్నామో ఆ ఇమేజ్ ఫైల్ అనేది క్లియర్గా ఉండాలి. ఇప్పుడు తీసుకోండి, ఇది ఫ్లవర్ ఓపెన్ చేశాను, 0 నొక్కాను, విండోలో ఫిట్ అయింది. దీనికి క్రాపింగ్ ఏం అవసరం లేదు. మామూలుగా ఇది పంచింగ్ చేయాలనుకోండి, మీరు కాలం బి యూజ్ చేయొచ్చు, కాలం ఏ యూజ్ చేయొచ్చు. దీన్ని మళ్ళీ మీరు డూప్లికేట్ చేసి రిపీట్ చేస్తే అయిపోద్ది. ఓకే, నేను చేయడానికి అట్లీస్ట్ మీరు బిగినర్ అనుకోండి, అట్లీస్ట్ ఒక 5 to 10 minutes పడుతుంది ఇది. నేను ఇప్పుడు ఇది చూస్తున్నాను, ఇన్స్టెంట్ స్మార్ట్ డిజైన్ మీద క్లిక్ చేసా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈవెన్ మనం పంచింగ్ చేసినా అంత పర్ఫెక్ట్గా రాకపోవచ్చు. ఇక్కడ చూస్తే బ్రాంచింగ్ టెక్నిక్ కూడా అప్లై అయిపోయింది. బ్రాంచింగ్ టెక్నిక్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. బ్రాంచింగ్ ఏంటంటే ఒక సింగిల్ షాట్లో డిజైన్ మొత్తం ఒక ఫ్లోలో స్టిచ్చింగ్ అయిపోద్ది. దానికి ఎక్కువ మ్యాక్సిమం జంపింగ్లు తగ్గించేస్తుంది, ట్రిమ్స్ తగ్గించేస్తుంది. ఓకే, అదొక టెక్నిక్. ఆ టెక్నిక్ని ఫాలో అయిపోయింది అది. ఇది ఎలా చేస్తుందంటే మిషన్, అంటే ఈ సాఫ్ట్వేర్ అనేది ట్రైన్ అయింది ఆల్రెడీ. అంటే తన ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తుంది. తను ఆటోమేటిక్గా మనం పెట్టిన ఫోటోని కలర్స్ ఐడెంటిఫై చేస్తుంది, షేప్స్ ఐడెంటిఫై చేస్తుంది, దేనికి ఏ టూల్ యూజ్ చేయాలో అది ఐడియా చేసుకొని ఆటోమేటిక్గా స్టిచెస్ అనేవి జనరేట్ చేస్తుంది. దీనివల్ల మనకి టైం సేవ్ అవుతుంది. ఇది మొత్తం సేవ్ అవుతుందంటే ఆ ఫోటో క్లారిటీ ఉండాలి. ఓకేనా. ఫోటో క్లారిటీ లేదు, క్లియర్గా లేదు అనుకోండి, దాన్ని వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఇది ఇన్స్టెంట్గా రెడీ అవుతుంది నాకు. ఇన్స్టెంట్ డిజైన్ ఇది ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇన్స్టెంట్ అనమాట. మళ్ళీ దీనికి డిఫరెంట్ కలర్స్, ఇంకా సైజ్ అడ్జస్ట్మెంట్ ఇంకా మాడిఫికేషన్ మీరు కావాలంటే చేసుకోవచ్చు అండి. ఇంక ఇది నెక్స్ట్ లెవెల్కి. ఇది ఇక్కడ మెయిన్ ఏంటో ఆటో డిజిటైజేషన్ అంటే ఆటోమేటిక్గా అదే స్టిచెస్ జనరేట్ చేస్తుంది మీకు కావాల్సిన విధంగా. ఇది మాన్యువల్గా నేను చేయాలంటే టైం పడుతుంది. సో ఫైల్లోకి వెళ్ళి సేవ్ ఫ్లవర్. ఓకే, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్కి వెళ్దాం. ఇలా మీరు ఎన్నైనా చేయొచ్చు. ఇప్పుడు నేను మల్టీ కలర్ తీసుకుంటాను, Ctrl+N, మల్టీ కలర్ తీసుకుంటే ఇంపోర్ట్ గ్రాఫిక్స్. ఇక్కడ సపోజ్ నేను ఈ స్కల్ తీసుకుంటున్నా, మల్టీ కలర్. ఈ స్కల్ తీసుకొని ఇన్స్టెంట్గా క్లిక్ చేసేస్తున్నా, ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇన్స్టెంట్ డిజైన్లో మనకి ఆప్షన్స్ ఏం రావట్లేదు. అంటే నేను కలర్ వైజ్ ఫిల్లింగ్ కావాలా, నాకు ఏదన్నా కలర్స్ ఒమిట్ చేసుకోవాలి, కొన్ని కలర్స్కి నాకు స్టిచెస్ వద్దు, కొన్ని కలర్ స్టిచెస్ కావాలి, అలా సెలెక్ట్ ఆప్షన్ లేదు. ఇది ఏంటంటే సాఫ్ట్వేరే తన ఇంటెలిజెన్స్, అంటే ఏ అనుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తన ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఆటోమేటిక్గా అదే కలర్స్, ఆబ్జెక్ట్స్ ఐడెంటిఫై చేసి దాన్ని బట్టి అది స్టిచెస్ జనరేట్ చేసేస్తుంది. ఇక్కడ చూడండి, మ్యాక్సిమం ఇక్కడ చూస్తే కాంప్లెక్స్ ఫిల్లే వాడేసింది, ఇక్కడ కాలం బి వాడింది, ఇదేమో కాలం బి వాడింది, రిమైనింగ్ కాంప్లెక్స్ ఫిల్ వాడింది, కొన్ని చోట్ల బ్రాంచింగ్
టెక్నిక్ అప్లై చేసింది. పార్ట్స్గా పంచింగ్ చేసి దాన్ని బ్రాంచింగ్ చేస్తుంది. అప్పుడు సింగిల్ ఆబ్జెక్ట్స్గా వస్తుంది. ఇక్కడ ఇన్స్టెంట్గా డిజైన్ రెడీ అయిపోతుంది. ఒక్కోసారి ఏంటంటే మనకు కావాల్సిన విధంగా అది ఇవ్వకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలంటే మనకు కావాల్సిన విధంగా కావాలంటే స్మార్ట్ డిజైన్ ఆప్షన్కి వెళ్ళాలి. అంటే మన కంట్రోల్లో ఉండాలనుకుంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫైల్ న్యూ డిజైన్కి వెళ్ళి ఇదే గ్రాఫిక్ ఫైల్ని ఓపెన్ చేస్తాను. ఓకే, ఇంపోర్ట్ గ్రాఫిక్స్ స్కల్ ఓపెన్ చేస్తా. ఇది ఓపెన్ అయింది. డి ప్రెస్ చేస్తే కనిపిస్తుంది. ఇంకోసారి ప్రెస్ చేస్తే హైడ్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది సెలెక్ట్ చేసి ఇప్పుడు స్మార్ట్ డిజైన్కి వెళ్తున్నా. ఇన్స్టెంట్ డిజైన్కి వెళ్ళట్లా. స్మార్ట్ డిజైన్కి వెళ్తే వెంటనే స్టిచ్చెస్ రావట్లేదు. ఇందాక వెంటనే వచ్చేస్తుంది. ఇక్కడ ప్రిపేర్ బిట్ మ్యాప్ కలర్స్ అని ఉంది. అంటే మనం బిట్ మ్యాప్ కలర్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ. అంటే అదేం చేస్తుందంటే గ్రాఫిక్ ఫైల్ బట్టి ఆటోమేటిక్గా అది ఎన్ని కలర్స్ ఉందో అది ఐడెంటిఫై చేసి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ బ్లాక్ ఉంది, వైట్, ఇంకా మనకి ఆరెంజ్, ఎల్లో కలర్, రెడ్ కలర్ ఉంది. సో కొంచెం ఇది క్లారిటీ ఉంది. మీరు కావాలంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ కలర్స్ మీరు తగ్గించుకోవచ్చు, నెంబర్ ఆఫ్ కలర్స్ పెంచుకోవచ్చు. ఇంకా డీటెయిల్డ్ కావాలంటే పెంచుకోవచ్చు. డీటెయిల్ పెంచే కొద్దీ మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ అనేవి పెరుగుతాయి. అది ఫోటోని బట్టి ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను అంత డీటెయిల్ పెడితే ఇన్ని కలర్స్ వచ్చాయి. అన్ని కలర్స్లో మనం వర్క్ చేయాలంటే వర్కౌట్ అవ్వదు. ఓకేనా? సో అందుకని ఫోటో తీసుకున్నప్పుడే మంచిగా తీసుకుంటే మంచి ఫోటో మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ అనేవి ఫిక్స్డ్లో ఉంటే అవుట్పుట్ అనేది మనకు మంచిగా వస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని నేను ఓకే చేసి ఇక్కడ నేనేంటంటే ఇంకా ఓకే చేసి నేను ఇక్కడ నాకు దేనికి స్టిచ్చెస్ కావాలి, దేనికి స్టిచ్చెస్ వద్దో నాకు ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. అంటే ఇక్కడ నాకు కలర్ వైజ్ స్టిచ్చెస్ జనరేట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. వెల్కమ్ E4.2 కొన్ని ఓల్డ్ వర్షన్లో ఇన్ని ఆప్షన్స్ ఉండవు. అక్కడ ఒమిట్ అని ఒక పైన ఉంటుంది. మీరు ఒమిట్ అంటే చెక్ బాక్స్ క్లిక్ చేస్తే ఆ కలర్కి స్టిచ్చెస్ జనరేట్ అవ్వవు. చెక్ బాక్స్ క్లిక్ చేయకపోతే స్టిచ్చెస్ జనరేట్ అవుతాయి. ఇది లేటెస్ట్ కొంచెం 2025 కాబట్టి దీంట్లో కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ నాకు బ్లాక్ అనేది రాకూడదు అనుకుంటే ఒమిట్ చేసుకోవాలి. రిమైనింగ్ ఫిల్ అంటే ఏంటంటే ఫిల్కి బై డిఫాల్ట్ తతామి అప్లై అవుతుంది. డీటెయిల్స్ అంటే సాటిన్ అప్లై అవుతుంది. అంటే డీటెయిల్స్ సెలెక్ట్ చేస్తే సాటిన్ ఫిల్లింగ్ వస్తుంది. ఫిల్ ఉంటే తతామి వస్తుంది. ఓకేనా? అది మీకు ఏది సెట్ అయితే అది. ఓల్డ్ సాఫ్ట్వేర్లో ఆప్షన్ ఉండదు. బై డిఫాల్ట్ అది ఆటోమేటిక్గా తతామి కానీ సాటిన్ కానీ ఇచ్చేస్తుంది. ఓకే చేసేస్తున్నాను. ఇప్పుడు నాకు నా కంట్రోల్లో అంటే జస్ట్ నేను ఈ బిట్ మ్యాప్ కలర్స్ ప్రాసెస్ చేసుకోవడానికి కలర్ వైజ్ నాకు స్టిచ్చెస్ కావాలా లేదా అక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి ఉంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ Ctrl+Z అని మళ్ళీ ప్రాసెస్ బిట్ మ్యాప్ కలర్స్కి వెళ్ళి అది ఇక్కడ స్మార్ట్ డిజైన్కి వెళ్ళి నేనేం చేస్తానంటే మళ్ళీ అండూ చేసేస్తాను. Ctrl+Z, Ctrl+Y. ఇది ఓపెన్ అయింది అనుకోండి. ఇక్కడ మీకు ఒక టెక్నిక్ ఒకటి చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి. ఒక్కోసారి ఏంటంటే కొన్ని షేడ్స్లోనే అంటే ఒకే కలర్లో మల్టిపుల్ షేడ్స్ ఉంటే ఆ మల్టిపుల్ షేడ్స్లో మల్టిపుల్ కలర్స్ కనిపిస్తాయి. మీరు కావాలంటే దాన్ని కంబైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇది రెడ్, ఎల్లో రెండు కంబైన్ మర్జ్ చేసుకోవచ్చు. మౌస్తో మీరు ఈ రెండు సెలెక్ట్ చేసుకోవాలి. కంట్రోల్ ప్రెస్ చేయాలి కీబోర్డ్లో. కంట్రోల్ కీ ప్రెస్ చేసి ఈ రెండు సెలెక్ట్ చేస్తే మనకు సెలెక్ట్ అయినట్టు ఉంది కదా. ఈ రెండు ప్రెస్ చేయాలి. ఈ రెండు, ఇదొకటి క్లిక్ చేశాను, ఇదొకటి క్లిక్ చేశాను. ఇప్పుడు మర్జ్ ఆప్షన్ ఉంది కదా, ఇది మర్జ్ చేయవచ్చు. ఇప్పుడు ఆ రెండు ఏదైతే ఎక్కువ కలర్ ఉందో ఆ కలర్లోకి అది చేంజ్ అయిపోద్ది. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఎక్కువ కలర్ ఇది ఎల్లో ఉంది కాబట్టి ఎల్లోలోకి చేంజ్ అయిపోయింది. ఓకే చేస్తే ఇప్పుడు ఇది 3 కలర్స్లో వచ్చింది. ఎలాగో నాకు బ్లాక్ ఫిల్లింగ్ వద్దు, నాకు వైట్ ఈ ఎల్లో కావాలనుకుంటే ఓకే చేస్తే అది వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఇన్స్టెంట్ డిజైన్లో మనకు ఆప్షన్స్ ఉండవు, స్మార్ట్ డిజైన్లో మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దీన్ని సేవ్ చేద్దాం. స్కల్ మీరు కావాలంటే మళ్ళీ రీషేప్లోకి వెళ్ళి చేసుకోవచ్చండి. ఇక్కడ రీషేప్లోకి వెళ్ళి మీరు స్టిచ్ యాంగిల్స్, ఈ నోట్ పాయింట్స్ ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా మేనేజ్ చేసుకోవచ్చు అన్ని స్టిచ్ మళ్ళీ ఆల్టరేషన్స్ అన్నీ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే మీరు క్రియేట్ చేయకుండా సాఫ్ట్వేర్ చేసిస్తుంది మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఇంకో గ్రాఫిక్ ఫైల్ ఏదైనా ఓపెన్ చేసుకుంటాను. ఇంపోర్ట్ గ్రాఫిక్స్కి వెళ్ళాను అనుకోండి. సపోజ్ ఇదే ఓపెన్ చేస్తున్నా స్కల్. ఇక్కడ నాకు
ఇక్కడ ఏంటంటే ఇన్స్టెంట్ డిజైన్ అంటే ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది. స్మార్ట్ డిజైన్ అని క్లిక్ చేస్తే ఏమవుతుంది, అది ప్రాసెస్ చేస్తుంది. బిట్ మ్యాప్ కలర్స్ ప్రాసెస్ చేశాకే మనకి ఆప్షన్స్ వస్తున్నాయి. అలా కాకుండా మీరు డైరెక్ట్గా ఇక్కడ ప్రిపేర్ బిట్ మ్యాప్ కలర్స్ అన్నాం అనుకోండి, ఇక్కడ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రాసెసింగ్ బిట్ మ్యాప్ అనే ఆప్షన్ అని చూడండి. అంటే డైరెక్ట్గా మీరు ఇది స్మార్ట్ డిజైన్ ఇన్స్టెంట్ వాడకుండా ఫస్ట్ ఇక్కడికి వచ్చి బిట్ మ్యాప్ కలర్స్ ప్రిపేర్ చేసుకొని తర్వాత అక్కడికి వెళ్ళి వాడుకోవచ్చు ఆప్షన్స్. ఇక్కడ ఆటోమేటిక్గా ఒరిజినల్ బిట్ మ్యాప్, ప్రాసెస్డ్ బిట్ మ్యాప్ వచ్చింది. ఇక్కడ కూడా మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా మీరు కావాలంటే కంబైన్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా కలర్స్ కావాలంటే సేమ్ ఇండివిజువల్ కావాలంటే అలా వదిలేయచ్చు. సపోజ్ నేను కంబైన్ చేసుకున్నా, ఓకే చేశాను అనుకోండి. ఇప్పుడు ఇది ఆల్రెడీ ప్రాసెస్ అయిపోయింది, అంటే ఈ బిట్ మ్యాప్ అనేది ప్రిపేర్ అయిపోయింది, ప్రాసెస్డ్ బిట్ మ్యాప్ ఇది. సో డైరెక్ట్గా ఇప్పుడు నేను స్మార్ట్ డిజైన్కి వెళ్తే మళ్ళీ ఆప్షన్ రాదు, అది ప్రాసెస్డ్ బిట్ మ్యాప్ రాకుండా నాకు డైరెక్ట్గా ఇక్కడ ఆప్షన్స్ వస్తున్నాయి. కలర్ అలొకేషన్ అండ్ సీక్వెన్స్ అనేది వస్తుంది. ఓకేనా, ఇది సెలెక్ట్ చేసుకొని మనకి ఎలా కావాలో అలా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మీకు ఫిల్ పెట్టేశాను, ఫిల్ పెడితే తతామి వస్తుంది. ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఈ కొత్త సాఫ్ట్వేర్లో అవుట్లైన్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బోర్డర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే నాకు అవుట్లైన్ సపోజ్ రెడ్ కలర్లో కావాలి, బోర్డర్ అంటే ఓవరాల్గా వస్తుంది, అది ఎల్లో కలర్ కావాలి. ఓకేనా, ఇక్కడేమో బ్లాక్ కలర్ ఒమిట్ చేశాను, ఓకే చేశాను. ఓకే అయిపోయింది. చూడండి ఇప్పుడు డీ నొక్కితే అది కనిపించదు. అంటే నేను ఇది యూజ్ చేశాను. ఇది దేనికి, ఇది ప్రాసెస్ బిట్ మ్యాప్, ప్రిపేర్ బిట్ మ్యాప్ కలర్స్ అంటే ప్రాసెస్డ్ ఇమేజ్ రావడానికి. తర్వాత మనం డైరెక్ట్గా ఇది ఈ రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు. స్మార్ట్ డిజైన్ ప్రిఫర్ చేయండి, ఎందుకంటే కొంచెం మనకు కంట్రోల్ ఉంటుంది. ఏ కలర్కి ఫిల్లింగ్ కావాలి, ఏ కలర్ ఫిల్లింగ్ వద్దు, ఫిల్లింగ్ టైప్స్ అలా మర్జ్ చేసుకోవడానికి, నెంబర్ ఆఫ్ కలర్స్ పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి అలా ఆప్షన్స్ వస్తున్నాయి. ఓకేనా, సో ఇలా వచ్చాక మనం ఇక్కడ అవుట్లైన్స్, బోర్డర్ యాడ్ చేసుకోవడానికి కూడా స్కోప్ ఉంది అక్కడ స్మార్ట్ డిజైన్లో. ఓకేనా, సో ఇలా మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎన్ని డిజైన్స్ అయినా రెడీ చేయాలి. కాకపోతే మనకి ఇది ఫోటో అనేది క్లియర్గా ఉండాలి. ఫోటో క్లియర్గా లేకపోతే అవుట్పుట్ అనేది క్లియర్గా రాదు. ఫోటో బ్లర్ ఉందనుకోండి, అది ఐడెంటిఫై చేయదు. నెంబర్ ఆఫ్ కలర్స్ ఎక్కువ వస్తాయి, నెంబర్ ఆఫ్ కలర్స్ ఎక్కువ వచ్చినప్పుడు అది అవుట్పుట్ అనేది క్వాలిటీ బాగోదు. సో అప్పుడు కంపల్సరీ మాన్యువల్గా డిజైన్ రెడీ చేసుకోవాలి. 2 ways ఉన్నాయి, అది మాన్యువల్గా డిజైన్ రెడీ చేసుకోవాలి, లేదంటే ఫోటోషాప్ కానీ ఏఐ టూల్స్ యూజ్ చేసి ఆ ఫోటోని మంచిగా రెడీ చేసుకొని వెక్టర్ ఫార్మాట్లో దాన్ని ఇక్కడ తెచ్చుకొని ఇక్కడ ఓపెన్ చేసుకొని వర్క్ చేసుకోవాలి. ఇక్కడ జేపీజీ, పిఎన్జీ, పిఎంపి ఇలాంటి ఫైల్స్ ఓపెన్ చేసుకొని దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? సో ఈరోజు మనం ఏం డిస్కస్ చేసామంటే ఆటో డిజిటైజేషన్లో ఇప్పుడు యాపిల్ లోగో ఫస్ట్ రోజే మనం పంచింగ్ చేసాము. ఈ యాపిల్ లోగోని మనం వేరే విండోలో ఓపెన్ చేద్దాం. ఓకే, ఫైల్, ఓపెన్, యాపిల్ ఇది ఉంది కదా. ఇప్పుడు ఇది నేను ఇన్స్టెంట్ వాడవచ్చు, స్మార్ట్ వాడవచ్చు, లేదంటే ఫస్ట్ ప్రిపేర్ బిట్ మ్యాప్ వచ్చి ఇక్కడ వాడవచ్చు. ఇదేంటంటే కీప్ గ్రాఫిక్ ఆబ్జెక్ట్స్ అంటే ఏమవుతుందంటే మనకి ఇది ఆటో డిజిటైజేషన్ తర్వాత స్టిచెస్ జనరేట్ అవుతాయి కదా, తర్వాత కూడా ఈ ఒరిజినల్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ఇది గ్రాఫిక్ ఫైల్ ఉంటుంది. ఇది కీప్ గ్రాఫిక్ ఆబ్జెక్ట్ తీసేసాం అనుకో అది డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు ఇది తీసేసాను, తీసేసి ఇప్పుడు నేను ఇన్స్టెంట్ డిజైన్ చేశాను అనుకోండి, ఇప్పుడు నాకు ఇంక గ్రాఫిక్ ఫైల్ లేదు, అది అనమాట. సో ఇన్స్టెంట్గా అది క్రియేట్ అయిపోయింది, ఆ గ్రాఫిక్ ఫైల్ పోతుంది. అందుకే మనకి ఎప్పుడైనా రెఫరెన్స్ ఉంచుకోండి, ఎందుకంటే తర్వాత ఏమైనా చేంజెస్ చేయాలంటే ఆ రెఫరెన్స్ని బట్టి చేసుకోవచ్చు. కలర్ మ్యాచింగ్ మెథడ్ ఏంటంటే ఈ కలర్స్ అంటే మనం ఇమేజ్ ఓపెన్ చేసిన కలర్స్ వాటి ఇక్కడ మ్యాచ్ అవుతాయి అనమాట. ఈ కలర్ మ్యాచ్ అయితే దానికి యాడ్ అవుతాయి అనమాట. అంటే ఈ యాడ్ బిట్ మ్యాప్ కలర్స్ టు ప్యాలెట్, ఇక్కడ ప్యాలెట్కి యాడ్ అవుతాయి కలర్స్. ఓకే, ఇది క్రాప్ చేసుకోవటానికి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. సేమ్ ఇదే ఆప్షన్స్ ఇక్కడ మనం వాడుతున్నాం గ్రాఫిక్స్లో. ఏ క్రాప్ ఆప్షన్స్ అక్కడ కూడా ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. సో ప్రిపేర్ బిట్ మ్యాప్ కలర్స్ అంటే ఇది ప్రిపేర్ బిట్ మ్యాప్ కలర్స్ అంటే మనం కలర్స్ అనేవి మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. సో ఇక్కడ వరకు అయిపోయినాయి. ఓకేనా, ఇంకా నెక్స్ట్ వచ్చేసి చిన్న టూల్స్ ఉన్నాయి. తర్వాత ఫోటో స్టిచ్, కలర్ ఫోటో స్టిచ్ ఇవన్నీ ఉన్నాయి, అవి మనం రేపు డిస్కస్ చేద్దాం. ఓకే, అవి మనం రేపు డిస్కస్ చేద్దాం, అంటే నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఈ రోజు వరకు మనం డిస్కస్ చేసి మీరు ప్రాక్టీస్ చేయండి. ఇది ఇప్పుడు చూడండి, ఇది అమ్మవారిది కూడా కంప్లీట్ చేస్తా. ఇది అమ్మవారి డిజైన్ చూడండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రెడీ అయిపోతే ఇది సెలెక్ట్ చేశాను. ఇన్స్టెంట్ స్మార్ట్ డిజైన్ ఇన్స్టెంట్గా రెడీ అయిపోయింది.
ఇక్కడ కాకపోతే ఇక్కడ ఒక ఎర్రర్ వచ్చింది చూడండి. ఇక్కడ వైట్ కూడా ఎర్రర్ ఏం రాలేదు. యాక్చువల్గా అది యాపిల్ లోగో ఉంది కదా, యాపిల్ లోగో ఓపెన్ చేశాను, అక్కడ దాని మీద ఇది వర్క్ వస్తుంది. అలా కాకుండా సపరేట్ విండోలో ఓపెన్ చేశారనుకోండి మనకు టైం సేవ్ అవుతుంది. మీకు గుర్తుందో లేదో, ఇది నేను ఆల్రెడీ మీకు అసైన్మెంట్ కూడా ఇచ్చాను, ఆల్రెడీ డిజైన్ కూడా రెడీ చేస్తారు మీరు. దీన్ని మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇన్స్టెంట్ డిజైన్లో క్రియేట్ చేసేసాము. ఇప్పుడు తర్వాత మీరు కలర్స్ అవి మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. ఓకే, ఎందుకంటే ఈ ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ కదా, ఒక ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన విధంగా ఇలా కలర్స్ మార్చుకొని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళచ్చు. డిజైన్ ఎంత ఈజీ క్రియేట్ చేసామో చూడండి, అమ్మవారి డిజైన్. ఇంకా మీరు కొన్ని చేంజెస్ కావాలంటే చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అది నెక్స్ట్ లెవెల్ అనమాట. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే రెడీ అవుతుంది. 1 minute కూడా పట్టట్లేదు, చూసారా? గాడెస్ 1 minute కూడా పట్టట్లేదు. దట్ ఈస్ ద బ్యూటీ. I mean that credit goes to auto digitization option. Agree or not? Agree, disagree? You today చాలా నేర్చుకున్నారు, యూస్ఫుల్ టెక్నిక్స్, టిప్స్, ట్రిక్స్, డిఫరెంట్. ఓకే, ఆల్మోస్ట్ అన్నీ నేను కవర్ చేశానండి. ఇంకా నెక్స్ట్ క్లాస్లో ఫోటో స్టిచ్ కన్వర్షన్, ఫోటో ఎంబ్రాయిడరీ అవన్నీ చెప్తాను, అయిపోతాయి. ఓకే, so thanks for your time. Take care, have a great night. See you in the next class. Stopping the screen share, stopping the recording. Okay, Andy, good night, take care, bye bye.